బల్మూరి వెంకట్ ఎన్ఎస్యు ప్రెసిడెంట్గా అనేక కాలేజీల ఓనర్లని బెదిరించిండు, పైసలు కుమ్ముకొని తిన్నాడు, అడ్డంగా దోచుకున్నాడు. ఇది నిజమా కాదా? బట్ ఒక కోర్ కాంగ్రెస్ వాదిగా చెప్పండి, ఎప్పుడు కూడా మనసులోకి రాలేదా అరే పక్క పార్టీ వాడు వచ్చి మన పార్టీలో సీఎం అయ్యారే అంటే? ఒకటి చెప్తాను, మీ సీఎం నేరుగా చెప్తున్నారు ఒక గేటే ఎత్తాము, అన్ని గేట్లు ఎత్తితే ఏంటి పరిస్థితి? నేను చాలా స్పష్టంగా చెప్తాను. అంటే మీ పార్టీ కూలిపోతుంది, మీ పార్టీ 6 నెలల్లో పడిపోతుంది అన్నదానికి ఇదేనా మీరు ఇచ్చే నిదర్శనం? అంటే పక్క పార్టీ నుంచి మ్యాండేట్ బరాబర్ 64 ఇచ్చారు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా బీఆర్ఎస్ ని కుదేలు చేయటంలో భాగమే. మీరు ఎమ్మెల్యేలను లాక్కోండి, మేము ఎంపీలను లాక్కుంటాం. ఇదే అగ్రిమెంట్ జరిగిందా కాంగ్రెస్ కి బీజేపీకి? ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ రెండు మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు మేము లాక్కుంటాము. ఒక విషయం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుందా, బీఆర్ఎస్ కుటుంబంలో ఎవరైనా బీజేపీలో చేరుతారా చేరదా అనేది కూడా మీకు స్పష్టత వచ్చేస్తుంది. అది మేము చెప్పడం కాదు, పోస్ట్ ఎలక్షన్ కనబడుతుంది. చెప్పొచ్చుగా ఓపెన్ ఇప్పుడు కనబడుతుంది, నేను చెప్తున్నా కదా. 100% బీజేపీ పార్టీలో చేరుతారు. ఇది రాసి పెట్టుకోండి, నేను ఇవాళ చెప్తున్నాను. వీళ్ళిద్దరు బీజేపీ పార్టీ పోటీ కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. అతను అత్యంత పిన్న వయసులోనే పెద్దల సభలోకి ఎంటర్ అయిన యంగ్ లీడర్. దాదాపు 10 ఏళ్ల కాలం నుంచి విద్యార్థి ఉద్యమ దశ నాయకుడుగా ఎన్నో పోరాటాలు, ఎన్నో నిరసనలు, ధర్నాలతో దాదాపు 80కి పైగా తనపైన కేసెస్ బుక్ అయిన లీడర్గా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో మరెవరికి దక్కని ఒక రికార్డు కూడా ఆయనకే సొంతం అనుకుంటా. సో ఎవరు ఊహించని విధంగా ఆకస్మికంగా తెరపైకి వచ్చిన యంగ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రస్తుతం నా గెస్ట్. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే, కంగ్రాచులేషన్స్. హౌ ఆర్ యు? ఫైన్. చాలా కూల్గా కనిపిస్తూ ఉన్నారు. పదవి వచ్చేసిన తర్వాత అన్ని టెన్షన్స్ పోయినట్టేనా? బాధ్యత పెరిగింది అంతేనా? పదవి వచ్చినాక టెన్షన్స్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడు పనిచేసే స్థానంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చిన ఇష్యూస్ కానీ, లేవనెత్తిన ఇష్యూస్ కానీ పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి భయం పెరిగింది, ఎందుకంటే బాధ్యత పెరిగినప్పుడు ఆబ్వియస్గా పరిష్కరించగలుగుతామా లేదా అనే భయం కూడా పెరుగుతుంది. కాబట్టి సో కూల్ కంటే ఎక్కువ బికేమ్ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ పెద్దల సభకి పంపించారు కాబట్టి ఆలోచనతోటి సమస్యని పరిష్కరిస్తూ రేపొద్దున నా సొంటి కొత్త యువ నాయకులు, యువరక్తం రాజకీయాలకు రావాలంటే వాళ్ళకు ఒక పాత ఏ రకంగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ సెట్ అవ్వద్దు కదా, అంటే వెంకట్ చూడు యువంగానే ఇట్లా అయిపోయింది అన్నట్టు కాకుండా, సో దానికి ఇప్పుడు ఉన్న పొజిషన్లో కామ్ గోయింగ్ వెళ్తూ ఇష్యూస్ రిజాల్వ్ చేసే స్టేజ్లో ఉన్నాను. బట్ అందరికీ బల్మూరి వెంకట్ లాగా అదృష్టం కలిసి వస్తుంది అంటారా పాలిటిక్స్లో? కష్టపడితే స్వార్థం లేకుండా మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మనం కూర్చున్న చైర్కి 100% మనం ఏమీ ఆలోచించకుండా, అంటే ఏమి అచీవ్ చేయాలని ఒక గోల్ లేకుండా మనం కష్టపడితే తప్పనిసరిగా అదృష్టం కంటే ఎక్కువ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని నమ్మకం అయితే నాకుంది. రైట్. 10 ఏళ్ల స్టూడెంట్ వింగ్ యూనియన్ లీడర్గా ఎన్నో కేసెస్ మీ పైన ఉన్నాయి. ఆ డేస్ని ఒకసారి వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది వెంకట్ గారు? ప్రతిరోజు కూడా నేను ఏదైతే రాజకీయాల్లోకి వచ్చిన డే 1కి వెళ్ళి పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు కొట్లాడి అన్నీ చేసుకుంటూ వచ్చినాక ఎండ్ ఆఫ్ ది డే ఆ డే ఎండ్లో ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వచ్చినాం దీంట్లోకి అనిపిస్తుంది. అంటే ప్రతిరోజు అది ముందు ఎప్పుడన్నా కూడా, ఎందుకనంటే పాలిటిక్స్ అనేది ఏది కూడా ఏంటంటే స్వార్థం లేని సేవ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతిరోజు యూ డోంట్ గెట్ ఈ రోజు ఇది అయిపోయింది, ఇది హాలిడే అని ఏముండదు. అంటే ప్రతిరోజు ఒక కొత్త ఇష్యూ వస్తుంది, కొత్త ఏదో రిలేటెడ్ సబ్జెక్ట్ వస్తుంది, దాన్ని రిజాల్వ్ చేయాలి. అండ్ ఇది ఏంటంటే ఎన్ని సమస్యలు పరిష్కరించినా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి, పరిష్కరించాల్సి వస్తూనే ఉంటుంది. అండ్ మనం కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని మనకు అనిపించినా కూడా ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయలేము. అప్పుడు ఆ సంబంధించిన బాధ, ఆవేదన, ఇది నేను చెప్పిన, ఇది మాట ఇచ్చిన, ఇది చేయలేకపోతున్నా అని చెప్పని సెవరల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ పాతవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అని అంటే ఏ స్టేజ్కి వెళ్ళి, బికాస్ 2015 ఏప్రిల్ 15th నేను ఎన్ఎస్ఏ స్టేట్మెంట్లోకి ఎలెక్ట్ అయినాను. టిల్ ఏప్రిల్ 14th ఆ రోజు నన్ను బల్మూరి వెంకట్ అనే పేరు కూడా ఎవరికి తెలియదు. నన్ను ఇంట్లో అందరు కూడా బయట వాళ్ళు కూడా కన్నా అని చెప్పి పిలుస్తుండే, పెట్టినప్పుడు ఎవ్రీవన్ ఓన్లీ నోస్ దట్ నేమ్. అట్లీస్ట్ వెంకట్ అనే పేరు కూడా ఎవరు పిలవకపోతుండే. ఫ్రమ్ ఏప్రిల్ 15, 2015కి వెళ్ళి మొదలు పెడితే టిల్ టుడే, అంటే ఆల్మోస్ట్ 15 అంటే 10 years, నియర్లీ టు 10 years.
టుడే హ్యావ్ ఎస్టాబ్లిష్ అంటే బల్మూరి వెంకట్ అనే పేరుని నా పేరుని నేను రికగ్నైజ్ చేసేటట్టు ఇష్యూస్ పైన ఫైట్ చేసి, సరే ఏదో మనం ఉత్తగా ఏదో మనం మాట్లాడడం కాదు, జెన్యున్ కాజ్ పైన ఇష్యూస్ పైన ఫైట్ చేసి ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోగలిగినాను. అంటే అట్లీస్ట్ నా ఫ్యామిలీ ఏదైతే అనుకుందో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు నా ఫ్యామిలీ కూడా ఇది చేస్తున్న పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నాను ఒక పేరు తేగలిగిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. చివరి నిమిషంలో అంటే చాలామంది మీలాగా పార్టీలో ఇతర వింగ్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీలాగా సోషల్ కాజ్తో ఎన్నో ఇష్యూస్ పైన పోరాడిన లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కోటాలు బల్మూరి వెంకట్ పేరు ఎలా తెరపైకి వచ్చింది అనేది ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఎవరు ఊహించని విషయం ఇది. అంటే ఒకటి మీ ఇంట్రోలోనే చాలా క్లియర్గా మీరు స్టార్టింగ్ చెప్పారు, 80కి పైగా కేసులు పెట్టుకుర్రు అని చెప్పాను. ఐ డోంట్ డిస్కరేజ్ ఆర్ ఇంకొకరిని నేను తప్పు పడతలేను. అంటే నాకంటే చాలా కష్టపడ్డోళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ పని చేసిన వాళ్ళు ఉన్నారు, నాకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి పార్టీ కోసము నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కువ కేసులు ఉంటే పదవులు తొందరగా వచ్చాయి. మీకు అదే చెప్తున్నాను, మీకు లెట్ మీ కంక్లూడ్ లైక్ వాట్ ఐమ్ టెల్లింగ్. చాలా కష్టపడ్డోళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ లాస్ట్ 10 years స్పాన్లో మెయిన్ ఏ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఐ బిలీవ్ కమ్యూనిటీ అంటే విద్యార్థులు, యువకులు, మహిళలు, పురుషులు, నేను 4 విభాగాలుగా విభజించుకుంటాను. అంటే జనరల్ నేను అనుకున్నాను. అండ్ ఐ బిలాంగ్ టు ద మేజర్ కులం ఏదైతే ఉందో ఆ యువ కులాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా. లైక్ మోస్ట్లీ లైక్ పోస్ట్ కోవిడ్ తర్వాత అన్ని ఇష్యూస్ పైన వాళ్ళ సమస్యల పైన పోరాడి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి కూడా క్రియాశీలక పాత్ర పోషించింది యువకులే. ఆ యువకులకి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళకి ప్రతినిధిగా, అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నోడు, పోరాడినోడు, వాళ్ళ ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉండాలని చెప్పి భావించి ఈ సమయానికి అనుకూలంగా బల్మూరి వెంకట్కి ఆ స్థానం రావడం జరిగింది. ఇట్స్ నాట్ దట్ నాకంటే కేసులు పెట్టుకుంటేనే పదవులు వస్తాయి. 100% కష్టకాలంలో ఒకవైపు పార్టీ కోసం కష్టపడుతూ సమస్యలపైన పోరాడుతున్న విద్యార్థులకి, యువకులకు ఒక భరోసా కల్పించి వాళ్ళకి ధైర్యంగా నిలబడుతుంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర మనం పోషిస్తున్నప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మన పైన కేసులు పెట్టి, భౌతిక దాడులు చేసి, జైల్లో పెట్టి, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ లైక్ మెడికల్ ప్రొఫెషన్, నేను బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని, ఒక డాక్టర్ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చి ద కైండ్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఐ ఫేస్డ్. అంటే నేను ఏదైతే ఆ బాధను నేను ఎదుర్కొన్నాను, ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి నా ప్రొఫెషన్లో నేను జైలుకి పోతే తర్వాత ఆ ప్రొఫెషన్లో ఎట్లా చూస్తారు తెలుసా? ఈరోజు జనరల్గా జైలుకి పోయినప్పుడు ఆ జైలుకి లోపల ఉండే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి తెలుసా? అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసింది దేనికోసం? నేను నా ఇంటి కోసమో, లేకపోతే మా ఇంట్లో కోసమో, లేకపోతే భూమి పంచాయతీకో, లేకపోతే డబ్బు పంచాయతీకో నా పైన కేసులు కాలేదు. నేను ఒక కాజ్ పైన ఫైట్ చేసినాను. ఆ కాజ్ని నన్ను అంచివేయనికి ఆ రోజు అధికార పక్షంలో ఉన్నారు, నా గొంతు వంచివేయనికి కేసులు పెట్టారు, నా రిప్స్ కూడా ఇరిగిపోయేటట్టు నన్ను కొట్టారు. అయినా కూడా నేను ఒకటే పెట్టుకున్నాను, మనం ఒక ఇష్యూ పైన ఫైట్ చేస్తున్నాం, ఆ ఇష్యూ రిజాల్వ్ కావాలని ఒకటే దాంట్లో. బికాస్ ప్రతి ఇష్యూ నా ప్రాబ్లం అనుకున్నా. నేను ఇష్యూ పైన ఫైట్ చేస్తే ఆ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఉద్యోగాల పైన ఫైట్ చేస్తే ఉద్యోగాలు నాకే వస్తాయని చెప్పి ఫైట్ చేసిన. బికాస్ మనం దాన్ని అట్లా ఆఫ్ చేసుకున్నప్పుడే అంత నిజాయితీగా మనం పోరాడగలుగుతాం. సో ఆ నిజాయితీని చూసి పార్టీ గుర్తించి యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము, జరిగిన సిచ్యువేషన్స్ ప్రకారము కష్టాన్ని చూసి అన్ని పారామీటర్స్ని పరిగణలోకి తీసుకొని బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చారు. ఐఎమ్ నాట్ పారాషూట్ ఆర్ లేకపోతే నేను 10 పార్టీలు మారి నేనేమి కాంగ్రెస్ పార్టీలో చేరి నేను పదవి తెచ్చుకోలే. ఇంకోటి నాకేమి 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు ఏం లేవు. ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఉన్నదానికి నా కష్టాన్ని, నా టీమ్ ఎఫర్ట్స్, ఎంటైర్ నా ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్కి, కాంగ్రెస్ పార్టీలో పడ్డ ఎఫర్ట్స్కి, ఈ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ హయ్యెస్ట్ కేసెస్ ఫైల్ అంటే పోరాటాలు చేస్తున్నా కదా, ఉత్తగే తోడు కేసులు బెటర్ కదా, 5-6 సార్లు జైలుకి పోయి అన్ని కష్టాన్ని పరిగణలోకి తీసుకొని పార్టీ రికగ్నైజ్ చేసి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని చెప్పని. ఎందుకంటే నాకు ఇస్తే రేపొద్దున మరికొంతమంది కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రకంగా ఫైట్ చేస్తారు, పని చేస్తారు, పబ్లిక్కి సర్వీస్ చేస్తారు అని చెప్పి భావించి కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయంతో బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చింది. ఓకే, మీరు ఇంతకుముందు చెప్తూ బై ప్రొఫెషన్ యు ఆర్ డాక్టర్ అని అన్నారు. బట్ ఇన్ జనరిక్ మన సొసైటీలో వినిపించేది ఏంటంటే డాక్టర్ అబ్బాయి యాక్టర్ని అయ్యాను, డాక్టర్గా ఉండాల్సిన హీరో అయ్యానని చెప్తుంటారు. మీరేంటి చాలా యాదృచ్ఛికంగా డాక్టర్ని పొలిటీషియన్గా ఈ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఎందుకు అనిపించింది పొలిటీషియన్ అవ్వాలని, లేదంటే చట్టసభల్లోకి అడుగు పెట్టాలని ముందే అనుకుని ఈ ట్రాక్ ఎంచుకున్నారా? డాక్టర్ ప్రొఫెషన్కి, పొలిటికల్ ప్రొఫెషన్కి ఒక కామన్ పాయింట్ ఉంది. మనము డాక్టర్గా మనం ఎవరికైనా సర్వీస్ చేయాలన్నా కూడా పేషెంట్ వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా మనం పేషెంట్ని ట్రీట్ చేస్తాం. వీ డోంట్ ఆస్క్ హిస్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ వేర్ డస్ హీ బిలాంగ్ టు ఆర్ విచ్ ప్లేస్ డస్ హీ బిలాంగ్ టు.
ఆ పేషెంట్కి రోగం ఏంది, ఆ రోగానికి పరిష్కారం ఏంది మన దగ్గర ఉందా ట్రీట్ చేయడం మన బాధ్యత. అదొక స్మాలర్ కమ్యూనిటీ, మన దగ్గర వచ్చిన వాళ్ళకే మనం పరిష్కరించగలుగుతాం. పాలిటిక్స్ కూడా అంతే, మన దగ్గర ఒక సమస్యను వచ్చినప్పుడు ఆయన కులం ఏంది, మతం ఏంది, ప్రాంతం ఏంది అని అడగకుండా మనం ఉన్న పొజిషన్లో ఆ సమస్యని పరిష్కరించడానికి పనిచేస్తాం. సో రెండు కూడా టు వర్క్ ఫర్ ద పబ్లిక్. అదేంటంటే ఓన్లీ లిమిటెడ్ జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఇదేంటంటే లార్జర్ స్కోప్ ఉంటుంది, అంటే ఎక్కువ మందికి మనం సేవ చేయగలుగుతాం. సో అందుకు ఆ ప్రొఫెషన్లో సేవ చేయాలన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే పొలిటీషియన్ ప్రకారం చెప్పింది. ఇప్పుడు నేను ఒక బెస్ట్ డాక్టర్ అవుతాను, నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని అనుకుంటాను. ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత ప్రాపర్గా నేను ఆపరేషన్ చేసినా ఆ సంబంధించిన ఎక్విప్మెంట్ గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిన సామాగ్రి ప్రాపర్గా రాక, ఆక్సిజన్ ఫెసిలిటీ ఏదో లేకపోతే నేను పేషెంట్కి నేను ట్రీట్మెంట్ చేసిన ఆ పేషెంట్ బతకడు. సో అటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలంటే వీ నీడ్ టు బీ ఇన్ టు పాలిటిక్స్. సో అందుకు ఆలోచించి అట్ ద సేమ్ టైం నేను డాక్టర్ ప్రొఫెషన్ అనేది మా తల్లిగారి కళ. ఓకే, ఇప్పుడు నేను మొదటగా నేను రాజకీయ నాయకుని కంటే, నేను ఒక స్టూడెంట్ లీడర్ కంటే ఫస్ట్ మా అమ్మకి నేను కొడుకుని. మా అమ్మ కళ నెరవేర్చాల్సిన ఒక బాధ్యత, ఆమె నేను పుట్టినాక ఆమె నన్ను అడిగింది ఒకటే, నువ్వు పెద్ద కనుక డాక్టర్ కావాలని ఒకటే ఒక కోరిక నా తల్లి అడిగింది. ఆ కోరిక నెరవేర్చడానికి నాకు కష్టంగా ఉండే. అందరూ 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే నాకు 8 సంవత్సరాలు పట్టింది. ఐ డూ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఐఎమ్ బ్యాక్ బెంచర్ స్టూడెంట్. బట్ తల్లి కళ నెరవేర్చడానికి దాని హ్యూమిలియేషన్స్ ఉన్నా ఏమున్నా ఎదుర్కొని తన కళ నేను నెరవేర్చి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినాను, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసినాను. చేసిన తర్వాత నా ప్రొఫెషన్, నాకు ఏదైతే ఇష్టం ఉంది, నాకు చేయాలనుకుంటున్న సేవ అంటే తను కూడా నన్ను ఎంకరేజ్ చేసింది అట్ ద సేమ్ టైం. అంటే కొడుకు పైన తల్లికి కూడా ప్రేమ అంతే ఉంటుంది. ఉండి బిడ్డ నువ్వు చేసినావు ఓకే, బట్ నువ్వు ఎందులో హ్యాపీగా లేవు, నువ్వు ఎందులో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుందో నువ్వు దాంట్లో ఉండని చెప్పి అందరూ వద్దన్న రోజు, లైక్ ఎవ్రీ వన్ వర్ అగేన్స్ట్. రాజకీయాలకి పంపించి కొడుకుని ఆగం చేస్తుంది, కొడుకు ఎటు కాకుండా అవుతాడు, డాక్టర్ చదువుకొని ఏంది అని చెప్పి మా తల్లిని అన్న రోజు కూడా ఏ రోజు కూడా వద్దని అనలే. ఏ రోజు కూడా షెడెన్స్ స్టాప్ మీ. అందరికీ కనీసము అమ్మ ఒకతే ఉంటుంది. మా అమ్మతో పాటు మా మమ్మీ సిస్టర్ చిన్నప్పటికెళ్ళి బాబాయ్ చనిపోయినప్పటికెళ్ళి తను కూడా మాతోటే ఉంటుంది. మా ఫాదర్ ఎక్స్పైర్, బాబాయ్ ఎక్స్పైర్. సో తను కూడా సొంత తల్లి లెక్క. మా అమ్మ ఎప్పుడైనా కోప్పడినా పిన్ని వచ్చి బిడ్డ ఏం కాదు నేను ఉన్నా కదా నేను ఎంకరేజ్ చేస్తాను. ఐ హ్యాడ్ దట్ సపోర్ట్. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే వాళ్ళిద్దరూ లేకపోతే, నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఈ రోజు ఈ స్టేజ్కి రాకపోతుండే. అండ్ ఈ స్టేజ్కి వచ్చిన ప్రాసెస్లో కష్టమైనప్పుడు, నేను ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు, చిన్నతనంకి వెళ్ళి నా స్నేహితులు అండ్ ఎన్ఎస్వై నా కుటుంబ సభ్యులు, నా ఆర్గనైజేషన్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టితే ఇది ఏంది ఆల్ నైట్ అయిన ఎఫర్ట్స్, లేకపోతే నేను ఒక 5 నిమిషాల్లో చెప్పగలిగే ఒక ఇష్యూ, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్, సెంటిమెంట్స్, బాధలు, కష్టాలు, హ్యూమిలియేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు కేవలం పోస్ట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒకటే కనబడుతుంది. బట్ మీ సామాజిక వర్గం మీకు ఫెచ్చింగ్ అయింది అనుకోవచ్చా? మీకు అదే చెప్తున్నా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్. నేను ఏ రోజు కూడా నా మొత్తం పేరు బల్మూరి వెంకట్ నరసింహరావు. నా పేరు ఎవరికి అడిగినా కూడా బల్మూరి వెంకట్ అనే ఎవ్రీవన్ రికగ్నైజ్ మీ. బట్ మీరు చెప్పుకోకపోవచ్చు, కానీ కేటాయింపుల్లో పార్టీ అధిష్టానం అనేది కొన్ని కన్సిడరేషన్స్ చేసినప్పుడు, కొంత క్రైటీరియా ఉన్నప్పుడు ఆ కేటగిరీ ఆ క్రైటీరియా కన్సిడర్ చేస్తే నాకు పదవే రావద్దు. ఎందుకంటే మాది చాలా చిన్న సామాజిక వర్గం, మైక్రో, మినీ కూడా అన్నికి రాదు, మైక్రో లెవెల్ సామాజిక వర్గం, చాలా చాలా తక్కువ. వీ హ్యావ్ వెరీ వెరీ ఫ్యూ ఇన్ అది. బట్ నేను ఏ రోజు కూడా 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేను ఏ రోజు కూడా నా సామాజిక వర్గం అని చెప్పి నేను వాళ్ళపైన పోరాటం చేయకుంటలేను. నా సామాజిక వర్గం అని చెప్పి ఏ రోజు నేను వాళ్ళతో ఇంక్లైన్ కాలేదు. నేను ఎప్పటికి కూడా మొదటికెళ్ళి కూడా నీ సామాజిక వర్గం ఏంటంటే యువకులమే నా కులము, నా కులము చాలా పెద్దది, 60% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా, 60% ఆఫ్ ద పాపులేషన్ రిప్రజెంట్ చేస్తున్నా, దట్ ఈజ్ యూత్. ఆ యూత్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా. నేను బాసర ట్రిప్రైటీలో ఇష్యూ అయినప్పుడు అదేం నా ప్రాంతమో లేకపోతే నా కులం వాళ్ళదని చెప్పి నేను కొట్లాడలే కదా. లావణ్య అని చెప్పి ఒక చెల్లె పాపం వనపర్తిలో ఆత్మహత్య చేసుకుంటే స్కాలర్షిప్ రాక ఆ చెల్లె ఏదో నా సొంత చెల్లె అని చెప్పి నేను, అంటే ఏదో నా క్యాస్ట్ ఉద్దేశంలో నేను పోలే కదా. బికాస్ అది నా కమ్యూనిటీ, ఆ స్టూడెంట్ కమ్యూనిటీ, ఆ యూత్ కమ్యూనిటీ నాది అని నేను ఆప్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఎందులో పుట్టాలనేది నా చేతిలో ఉండదు కదా. ఇప్పుడు అది బయట ఉన్నదానికి మా ఫ్యామిలీ దాని ప్రకారం నేను పుట్టినా, అదేం నాకెళ్ళి డివైడ్ కాదు. నేను అందులో పుట్టినా అంటే పుట్టినా. బట్ నేను పెరిగిన వాతావరణం, బికాస్ నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ చిన్నప్పటికెళ్ళి మనం ఆడుకున్నప్పుడు హిందూ ముస్లిమ్స్ అసలు క్యాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటది. అసలు ఆ డిఫరెన్షియేషన్ అసలు ప్రస్తావనే ఉండదు. ఎవరే క్యాస్ట్ అని కూడా అడగం మనం. నేను ఈ కొద్ది రోజుల్లో ఎప్పుడైతే నేను హుజరాబాద్ లో పోటీ చేసినాక ఇవన్నీ వచ్చినాయి, ఏ క్యాస్ట్ ఏందని ఇవి ఫ్రీక్వెంట్ గా వింటున్నా. ఆఫ్టర్ దట్, దీనికంటే ముందు ఎప్పుడు కూడా నాకు
దానిపైన పెద్ద ఆలోచన లేదు, అడగకపోతుండే. బట్ నిజంగా అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐఎమ్ ఆస్కింగ్, కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికనే రాజకీయం చేస్తూ ఉన్న ట్రెండ్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఐ డోంట్ ఎంకరేజ్ దెమ్, ఐ డోంట్, అంటే నేను అది యాక్సెప్ట్ చేయను. కుల సామాజిక వర్గాల వారీగానే టికెట్లు కేటాయిస్తున్న పరిస్థితి. మీకు అదే చెప్తున్నా. సోషల్ జస్టిస్ ఉండడం అనేది అవసరం, నేను తప్పు పడతలేను. బట్ సోషల్ జస్టిస్ ప్రకారంగానే అన్నీ చేస్తామంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. అంటే ప్రతి దాంట్లో దాన్ని వాడుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సబ్జెక్ట్ గురించి ఎవరికో చెప్పనీకి వెళ్ళినా, ఆడ సమ్ XYZ క్యాస్ట్ ఉన్నారు, సబ్జెక్ట్ పైన డిస్కషన్ పెట్టు. నువ్వు సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి నేను నీకంటే క్యాస్ట్ నాకంటే పెద్ద కాబట్టి నువ్వు నన్ను తిడుతున్నావు అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే నా ప్రకారం ఇట్ డజంట్ మేక్ సెన్స్. నేను చెప్పేది వాస్తవమా కాదా ఆ సబ్జెక్ట్ పైన డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఏదో బీజేపీ చేస్తుందో, ఇప్పుడు మనం ఏదైనా చెప్పనీకి పోయినప్పుడు వాళ్ళు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడరు. మీరు ఏం చేసారు కదా 10 సంవత్సరాల్లో అంటే, మేము రామ్ మందిర్ కట్టినాము, మేము CA తీసుకొచ్చినాము, మేము NRC తీసుకొచ్చినాము, మేము ఆర్టికల్ అది తీసుకొచ్చినాం అని చెప్పని ఇవి చేస్తారు తప్ప, మేము ఇన్ని ఇల్లు కట్టినాము, మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాము, మేము ఇన్ని హాస్పిటళ్ళు కట్టినాము, మేము వైద్య సేవకి ఇంత ఇచ్చినాము, లేకపోతే మేము రవాణా సేవకి ఇంత ఇచ్చినాము, లేదా ప్రభుత్వ రంగంలో మేము ఇన్ని చేసినాము అని ఏ రోజైనా వారు చర్చ పెడతారా? అంటే పబ్లిక్ కి సెంటిమెంట్ ఎమోషన్స్ అవసరం, బట్ దానికంటే ఎక్కువ అవసరం నెసెసిటీ. ఎమోషన్స్ అవసరమా, నెసెసిటీ అవసరమా? ఎమోషన్స్ అనేది మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం, బట్ మనకి నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోతాము. ఎందుకంటే డాక్టర్ ఈజ్ నెసెసిటీ, దేవుడు అనేది నమ్మకం. నెసెసిటీ మనకి పూర్తయినప్పుడే నమ్మకాన్ని మనం మొక్కుతాం. మనకు ఒకరికి సర్జరీ అయితే మనం ఏడికి తీసుకుపోతాం? టెంపుల్కి తీసుకుపోం కదా, హాస్పిటల్ తీసుకుపోతాం, డాక్టర్ దగ్గరికి సర్జరీ చేయిస్తాం. చేయించినాక దేవుణ్ణి పోయి ప్రార్థిస్తాం, దేవుడా సర్జరీ సక్సెస్ఫుల్ గా కావాలని చెప్పి దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే దాన్ని మనం నమ్ముతున్నాము. డాక్టర్ అనేది అవసరం. కానీ ఇప్పుడు అనేది వీళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ హాస్పిటల్ అవసరమే లేదు, దేవుడు ఒకటే ఉంటే సరిపోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తారు. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, నేను కాదు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. రైట్. ఇక NSUI ప్రెసిడెంట్ గా మీరు దాదాపు 9.5 ఏళ్ళు అనుకుంటా ఇప్పటికి. కాదు, 8 years. 2015 దాదాపుగా 9 సంవత్సరాలు. 2015 April 15 నేను ఫస్ట్ టైం ఎలక్టెడ్ as NSUI స్టేట్ ప్రెసిడెంట్ till 2018. 3 years నా ఫస్ట్ టర్మ్ ఉండే. 2018 to 2019 I served as NSUI నేషనల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ స్టేట్స్ గుజరాత్ అండ్ కర్ణాటక. దాని తర్వాత నా నేషనల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి రెండోసారి NSUI రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి 2019 జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్, రెండోసారి 2 months బిఫోర్ ఎలక్షన్స్, 1 month బిఫోర్ ఎలక్షన్స్ NSUI రాష్ట్ర అధ్యక్షులకి ఎన్నుకోబడి దిస్ ఇస్ మై కంటిన్యూషన్ ఆఫ్ 4th year. అంటే సెకండ్ టైం అయిపోయినాక 4.5 years. అది ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఏప్రిల్ వస్తే 8 years కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి ఇంకా తప్పుకున్నట్టుంది కదా మీరు ఎమ్మెల్సీగా? నేను నా పదవికి రాజీనామా చేసి 6 నెలలు అవుతుంది. ఓకే, బిఫోరే చేసేసారు. నేను చెప్పినాను, ఇఫ్ పార్టీ ఏ డెసిషన్ తీసుకున్నా, పార్టీ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఎవరిని ఆ బాధ్యతలు అపాయింట్ చేసినా 100% నాకున్న ఏదైతున్నా ఈ సిస్టమ్ ఇప్పటి వరకు ఉన్న దానిపైన గైడ్ చేయడానికి 100% దానికి నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆల్రెడీ నా ఆర్గనైజేషన్లో ఎవరైతే సోషల్ జస్టిస్ ప్రకారము గత 10 సంవత్సరాలలో ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో ఏజ్ క్రైటీరియా అన్నీ చూసుకొని నా ఇంటికి వెళ్ళి నేను ఇవ్వాల్సిన 10 names ఏవైతున్నాయో దాని ప్రకారంగా కూడా నేను సంబంధించిన మా ఎవరైతే సంబంధించి డెసిషన్ మేకర్స్ ఎవరంటారో వాళ్ళకు కూడా నేను వివరించడం జరిగింది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు అత్యంత ప్రజాస్వామ్య కలిగిన పార్టీ అని, ఒక సముద్రం లాంటి పార్టీ అని, ఏ పార్టీలో లేని స్వేచ్ఛ ఉందని మాట్లాడుతూ ఉంటారు కదా. అంత సముద్రం లాంటి పార్టీలో, అన్ని గ్రూపులు ఉన్న పార్టీలో, ఒకరంటే ఒకరు పొసగని పార్టీలో బల్మూరి వెంకట్కి 2 వర్గాల్లో సముచిత స్థానం దక్కిందట. నిజమేనది? ఒకరు బట్టి, ఒకరు రేవంత్ గారు. అదే చెప్తున్నా, మీరే అంటారు సొంత పార్టీలో ఏదైనా మాట్లాడుకుంటే ఒకరిపైన ఒకరు, అంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నట్టే కదా. అఫ్ కోర్స్ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. ఒక వర్గంలో మేము ఈ వర్గం అని చెప్పుకుంటారు కొంతమంది, లోగుట్టైనా కూడా. బట్ బల్మూరి వెంకట్ ఇటు బట్టి గారు ఇటు రేవంత్ ఇద్దరిని సరి సమానంగా ఈక్వల్ గా చూసి ఆ పొజిషన్ కొట్టారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అదే చెప్తున్నా, మనము ఒక గ్రూప్కి సంబంధించి ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనము ఏదైతే సంబంధించి ఉన్న డిఫరెన్సెస్ మనం ఉపయోగించుకొని స్వార్థపూరితంగా మన ఎదుగుదలకి దాన్ని ఉపయోగించుకుంటే ఎప్పుడు కూడా మనం ఎదగము. నేను ఏ రోజు కూడా వీరి దగ్గర పోయి ఈ విషయాలు, ఇక్కడ పోయి ఈ విషయాలు ఏ రోజు నేను మాట్లాడే ప్రయత్నం చేయలేదు. యాజ్ ఎ CLP లీడర్ బట్టి గారు ఏది చెప్పినా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పార్టీలో రాకముందుకెళ్ళి నేను బట్టి గారు ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుండే, వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుండే, ఆ రోజుకెళ్ళి నేను వారితో ట్రావెల్ చేస్తున్నాను. సో తర్వాత కూడా వారు CLP లీడర్ గా ఉన్నప్పుడు వారు ఏ ఆదేశాలు ఇచ్చినా, ఎందుకంటే ఒక పార్టీకి PCC అధ్యక్షులు CLP లీడర్ అనేటోళ్ళు 2 కళ్ళు లాంటి వారు.
సో పిసిసి అధ్యక్షుడు ఏ ఆదేశాలు ఇచ్చినా, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కనుక వారు ఏ ఆదేశాలు ఇచ్చినా, నా సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో యూత్ స్టూడెంట్స్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా నేను దానిపైన ఫైట్ చేసినప్పుడు అది 100% నేను ఎక్కడ ప్రశ్న అడ్రస్ చేసినా మా పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు, మా సిఎల్పి నాయకుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను, ఈ యొక్క పోరాటాన్ని మేము చేస్తున్నామని చెప్పడము పార్టీ కార్యకర్తగా, ఎన్ఎస్వై పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ విభాగ అధ్యక్షునిగా నా బాధ్యత, నేను అది చేసినాను. సో చేసినప్పుడు పార్టీ కోసం చేసిన సేవని గుర్తించి వెంకట్ ఎక్కడ కూడా వ్యక్తుల కోసమో దీనికోసమో కాదు, వెంకట్ 100% పార్టీ వ్యక్తి అని చెప్పి ఇద్దరికి తెలిసి, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా పార్టీ ఎదుగుదల కోసమో పార్టీ బాగు కోసం కృషి చేసే వ్యక్తులు కాబట్టి పార్టీ వ్యక్తికి ఇవ్వాలని భావించి ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతో నాకు అవకాశం ఇచ్చినాడు. ఈ రోజు కూడా చెప్తున్నా, కేవలం బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, సీతక్క గారు, ఎవరన్నా పొంగులెట్టి సీనన్న గారు, జీవన్ రెడ్డి గారు, యూ టేక్ ఎనీ లీడర్, ఏ లీడర్ కూడా బర్మూర్ వెంకట్ పేరు చెప్తే వెంకట్ ఈ వర్గం ఆ వర్గం అని చెప్పారు. వెంకట్ అంటే మా మనిషి అని చెప్పుకుంటారు, 100% చెప్పుకుంటారు. ఎందుకనంటే నేను ఏ ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు మహిళలతో ప్రోగ్రామ్ చేసిన అనుకోండి, సీతక్క నా సొంత సోదరి మహిళలకు అంత యూనిక్ క్వాలిటీస్ ఏమున్నాయి మీలో? అందరి వర్గంగా అందరి వాడిగా మెప్పు పొందేంత క్వాలిటీస్ బల్మూర్ వెంకట్. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు జగన్న సంబంధించి ఏదైనా కార్యక్రమం జగన్న తీసుకోండి, యాజ్ అ పార్టీ ఫ్రంట్, జగన్న కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్. సో జగన్న ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు జగన్న ప్రోగ్రామ్ పోలింగ్ ఎవరు పర్మిషన్ అడగకపోతుండే, జగన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో జగన్న కార్యక్రమం తీసుకుంటే ఈజ్ ఆర్ లీడర్, ఈజ్ ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ప్రోగ్రామ్ కి నేను ఇమీడియట్ పోతుండే, సంబంధించి నేను అడ్రస్ చేస్తుండే. అండ్ నేను కూడా అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని మొట్టమొదటిసారి నేను జైలు పోయినప్పుడు జగ్గారెడ్డి గారు చెంచల్ కూడా జైలుకి వచ్చారు, బికాస్ టు ఎంకరేజ్ మీ. హనుమంతరావు గారు వచ్చారు, అంటే ఏ రోజు కూడా లేకుండే, బికాస్ దట్ ఆ బాండ్, ఆ కనెక్టివిటీ. అంటే నేను పడే కష్టాన్ని, నేను పడుతున్న ఇబ్బందులను చూసి, అరే వీడు ఏదో తాపత్రయపడుతుండు, వీడు కష్టపడుతుండు. ఇప్పుడు సంగారెడ్డిలో ప్రాబ్లం ఏదైనా, స్టూడెంట్కి ప్రాబ్లం అయితే నేను జగన్తో మాట్లాడుతుండే, అన్న ఈ ప్రాబ్లం ఏందన్నా, నేను పోతున్నా ప్లీజ్ అన్నారా అని. జగన్ కూడా అనుకుంటుండే, అరే నా కాన్స్టిట్యున్సీలో వీడు ఇంతెందుకు బాధపడుతుంది, బికాస్ నా బాధ ఆగదని ఆయన అర్థం చేసుకోండు. అట్ ద సేమ్ టైం సీతకు ఉంది సంబంధించి కరోనా టైంలో ఆరోగ్యశ్రీ గురించి, కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి కరోనా అని చెప్పి నేను సీతకు ఆమరణ దీక్ష కూర్చున్నాం, లేదు ఇందిరా పార్క్ దగ్గర. సీతక్కతో నాకు సొంత అక్క రిలేషన్ ఉంది. వెంకట్ అట్ ద సేమ్ టైం వెంకటరెడ్డి అన్నతోటి ఓ సంబంధించి ఇంటర్మీడియట్ ఇష్యూలో నల్గొండలో ఒక విద్యార్థి రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకుంటాం, వెంకన్న అని చెప్పి అన్నతో కూడా మాట్లాడు. బికాస్ ఎక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళతో నాకు ఆ ర్యాపో ఉండే, ఆ కనెక్టివిటీ ఉంటుండే. సో పోయినప్పుడు నేను పని చేసే తీరు చూసి వాళ్ళకు కూడా తెలుసు, బికాస్ నేను చాలా క్లియర్. పార్టీకి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్ ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు డైరెక్షన్స్ ప్రకారం మనం పనిచేయాలి. దానితో పాటు ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్ అనేది లాస్ట్, అంటే అన్ని ఫ్రంటల్స్ లో మాది లాస్ట్, అంటే వీఆర్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. మేము పోయి ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని కాకుండా పార్టీ ప్రోటోకాల్ ఫాలో అవుతుండే, పార్టీ సిస్టమ్ ఫాలో అవుతుండే, పార్టీ ఏ డైరెక్షన్ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దానిపైన పనిచేస్తుండే. ఏ రోజు కూడా కాంట్రవర్సీస్ లోకి పోలే, వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం. ఎవరన్నా ప్రెస్ ముఖంగా వచ్చి అంటే పార్టీ ఇచ్చిపెట్టిపోతే పక్క సీరియస్ అవుతుండే, అది ఎవరన్నా ఉండని. విపరీతంగా నేను అభిమానించి నేను ప్రేమించే వ్యక్తి, పార్టీలో నేను తిరిగిన వ్యక్తి, పార్టీ మారి వెళ్ళిపోయిందంటే నేను మరుసటి రోజుకి ఆ వ్యక్తితో ఏ రోజు కూడా నేను పార్టీకి సంబంధించిన విషయాలుగా నా వ్యక్తితో నేను కనెక్షన్ పెట్టుకోను. తిరిగి వాళ్ళ పార్టీలోకి వస్తే స్వాగతిస్తా, అది పార్టీ డెసిషన్ తీసుకుంటారు. తిరిగి వాళ్ళ పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పుని అంగీకరించే వాళ్ళ పార్టీలోకి వస్తారు కదా. వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం అంగీకరించి వాళ్ళ పార్టీలోకి తీసుకున్నప్పుడు నేను దాన్ని వ్యతిరేకించడానికి నా స్థాయి అంత పెద్దది కాదు. వారిని స్వాగతించాలి, వారికి ఏ స్థానం కల్పించినా వారి అండర్ నేను పనిచేయాల్సిన ఒక బాధ్యత పార్టీ నాకు ఇస్తే తప్పనిసరిగా నేను పనిచేస్తాను, బికాజ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బల్మూర్ వెంకట్ పదవులు అన్నిటికంటే ముందు రాహుల్ గాంధీ గారు విధి విధానాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఎందుకంటే ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకి వచ్చిన నాకు ఎన్ఎస్వైలో ఎలక్షన్ సిస్టమ్ తీసుకొని వచ్చి పోటీ పడే అవకాశం ఇచ్చి నన్ను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షులకు వచ్చి ఈ రోజు ఈ స్థాయికి నాకు ఈ రికగ్నేషన్ ఇచ్చారంటే రాహుల్ గాంధీ గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మొదట ఒక మాట చెప్పారు, నేను పిసిసి అధ్యక్షుడు అయినాక పదవిలో కష్టపడితే మీ ఇంటికి వస్తాయి అని చెప్పారు. నేను ఏ పైరవీ చేయకపోయినా వారు సీఎం అయినాక ఎంతలో ఉన్నారు, వెంకట్ని బలి చేసి హుజరాబాద్లో వెంకట్ని బకరా చేసి అని ఎన్నో రకాలుగా పాపం వారిని కూడా పిసిసి అధ్యక్షుడు వారిని బట్టి గారిని అనేకంగా మాటలు మాట్లాడాను. వారిద్దరు కూడా ఏకాభిప్రాయంతో ఇంట్లో కూర్చున్న నాకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. సో నా పార్టీ నాకు చాలా చేసింది, అండ్ నేను అందరి వాడిగా ఎందుకున్నాను అని చెప్పని మీకు ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. నేను ఏ రోజు కూడా నా 10 years మీరు చూసుకుంటే ఏ ఒక్క లీడర్ పైన కూడా బల్మూరి వెంకట్ విమర్శించలేదు. నన్ను హుజరాబాద్ ఎలక్షన్ టైంలో మా పార్టీలు ఉన్న వాళ్ళు వెంకట్ ఓడిపోతాడని చెప్పినా కూడా మా అన్నలు ఎందుకు కోపంగా నాతో అట్లా మాట్లాడుతున్నారు, నా గురించి నాకు అర్థమైతే లేదని చెప్పిన తప్ప నేను కాంట్రవర్సీలో పోలే వాళ్ళ గురించి. ఇంత సోషల్ సర్వీస్ చేసిన తర్వాత మీరు హుజరాబాద్లో
పోటీ చేయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన పర్సన్ ఎవరు? అంటే ఆఫ్ కోర్స్ మనకి సపోర్ట్ ఇన్ పార్టీ ఎంతమంది ఉన్నా కూడా గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఉండే సిచ్యువేషన్స్ రియాలిటీస్ అన్నీ వేరు. సో హుజూరాబాద్లో దిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అక్కడ ఓటమి తర్వాత మీరు పడిన బాధ లేదంటే మీకు అనిపించింది ఏంటి? ఫస్ట్ హుజరాబాద్ టికెట్ నాకు కేటాయించినప్పుడు ఏమనిపించింది అంటే, ఎంతోమంది చెప్తారు మేము 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాం, అసలు కాంగ్రెస్ పార్టీ బీఫార్మేజ్ కూడా లేకపోయినాం ఇప్పటి వరకు. అసొంటిది 28 సంవత్సరాలలో నా లాయల్టీని గుర్తించి అక్కడ ఉన్న పరిస్థితులకి, ఎందుకంటే అది ఫైట్ బిట్వీన్ పిఎం అండ్ సీఎం, ఇద్దరి మధ్యలో వెంకట్ అక్కడ ఫైట్ చేయగలుగుతాడు, నిలబడగలుగుతాడు. వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ప్రలోభాలకు గురి చేసినా వెంకట్ అయితే పార్టీకి లాయల్గా ఉంటాడని చెప్పి భావించి నా లాయల్టీని రికగ్నైజ్ చేసి పార్టీ నాకు టికెట్ కేటాయించింది. పార్టీ నాకు టికెట్ కేటాయించినాక నేను అక్కడ వెళ్ళినప్పుడు నాకు కూడా తెలుసు రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పని, కానీ అక్కడ నాకు ఎక్స్పోజర్ ఇచ్చింది పార్టీ, ఒక ఎలివేషన్ ఇచ్చింది. హుజరాబాద్ ఎలక్షన్స్ తర్వాత బల్మూరి వెంకట్ అనేది ఏంది, బల్మూరి వెంకట్ ఏ రకంగా మాట్లాడగలుగుతాడు, బల్మూరి వెంకట్ ఏ రకంగా ప్రజలకు సేవ చేసిండు అనేది, దాని తర్వాత నేను దానికంటే ముందు చేసిన 6 సంవత్సరాల సేవ కూడా పరిగణలోకి వచ్చింది. అంటే చూడడం జరిగింది, అంటే పబ్లిక్కి విజిబిలిటీ ఎక్కువ అయింది. అది పార్టీ నాకు ఇచ్చిన అవకాశం లేక భావించిన. ఇంకోటి, నేను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నేను ఇండివిజువల్గా తీసుకుంటాను. బికాస్ నేను ఒకరు చెప్పిరని చెప్పి నేను డెసిషన్ తీసుకోను. ఒక వ్యక్తి చెప్పిరని చెప్పి నేను డెసిషన్ తీసుకుంటే అంటే ఒపీనియన్స్ ఇస్తారు. ముఖ్యంగా నేను హుజరాబాద్ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు మా మైనారిటీ సెల్ సంబంధించి స్కూల్స్కి సంబంధించి వైస్ చైర్మన్ గారు ఫహీం ఖురేషీ గారు ఉన్నారు. బికాజ్ ఆయనను కూడా నేను నా సొంత బ్రదర్ లెక్క భావిస్తాను. ఆ రోజు ఫహీం అన్న చెప్పిండు, వెంకట్ నీకు చాలా పెద్ద పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది, ఇది నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది, నువ్వు హుజరాబాద్ ఎలక్షన్ ఫైట్ చేయని చెప్పి ఆ రోజు వారు నాకు అడ్వైస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని నేను ఆలోచించి నా సొంత నిర్ణయం తీసుకొని, అన్న కూడా చెప్పిండు, అందరు కూడా చెప్పిండు అని ఆలోచించి తర్వాత నేను అన్నీ చూసుకొని, సరే యంగ్స్టర్కి ఒక అవకాశం వచ్చినప్పుడు మనం కూడా భయపడితే ఎట్లా అని చెప్పని ఆ రోజు వాళ్ళ ఆదేశాలు తీసుకొని నేను పోటీ చేసినాను, ఎంజాయ్ చేసినాను. అంటే నేను రిజల్ట్ ఏందనేది ఆలోచించాలి, నేను ఆ సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన, అదొక ఎక్స్పీరియన్స్ లెక్క పరిగణలోకి తీసుకొని నేను పని చేసినాను. అండ్ ఐ వాస్ హ్యాపీ విత్ ఇట్. ఓకే రైట్. బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మంత్రి పదవిపై ఆశ పుట్టిందట అని మీకు సంబంధించిన పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. అంటే ఒక విషయము, నేను ఏ రోజు ఎవరితోటి నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను అడగలే. నేను ఈవెన్ నాకు ఎమ్మెల్సీ పదవి రాకముందు కూడా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారేమో, యూత్ అఫేర్స్ అండ్ స్టూడెంట్స్ అనే దాంట్లోనే నా ఆలోచన ఉండే. అండ్ నాకు మంత్రి పదవి కావాలి, ఈ పదవి కావాలని నాది ఆ స్థాయి కాదు. నేను ఆ విషయాలు ఏ రోజు కూడా ఎవరిని అడగలే, ఇప్పటి వరకు కూడా అడగలే. ఈ రోజు వరకు నేను ఒకరి దగ్గరకు పోయి నాకు ఈ పదవి కావాలని నేను అడగలేదు, ఎవరి చుట్టూ కూడా చేయలేదు. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ ఇట్. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మంత్రి పదవి ఏదో ఒకటి నాకు దక్కాలని కసితో అందరి చుట్టూ తిరుగుతున్నారట. నిజంగా నాకు కావాలి అని చెప్పి నేను భావిస్తే నేను ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నా పార్టీని నా తల్లి లెక్క నేను భావిస్తాను. కొడుక్కి ఎప్పుడేమి ఇవ్వాలనేది తల్లికి తెలుస్తుంది. సో ఇస్తుందనే నమ్మకం నాకుంది. కానీ నాకు ఇది కావాలి, అది కావాలి. ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పని చేయగలిగిన, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాగా నేను అదే పని చేస్తున్నా. ఆ రోజు ఏంటంటే చట్టసభలో బయట ఉండి పని చేసిన, ఈరోజు చట్టసభ లోపల పోయి నేను మాట్లాడగలుగుతున్నా. అండ్ ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని పదవి పైన వ్యామోహం, పదవి పైన ఆశ నాకు అసలు దాని గురించి అసలు నేను ఆలోచించా. ఇట్లనే చాలా మంది ఇది ఇస్తారు అది ఇస్తారు అని అంటే కూడా, అన్న ఏది ఇచ్చినా పర్లేదు, ఇదైతే ఇచ్చారు కదా, ఈ ఇచ్చిన దానికి న్యాయం చేస్తే సరిపోతుంది అనే ఆలోచనలోనే మనం ఉంటాం తప్ప. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉంటే ఇష్యూస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్తో చెప్పాల్సి వస్తుండే. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్తో ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళి చేయించే ప్రొవిజన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే 2 steps, ఓ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇచ్చా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఒకటే స్టెప్ అయినా డైరెక్ట్ నేను మినిస్టర్ గారితో చెప్పి చేయించే స్టేజ్లో ఉన్నాను. సో డిఫరెన్స్ అంతే, స్టెప్స్ మారితే తప్ప డ్యూటీ అయితే రెస్పాన్సిబిలిటీ అయితే అదే కదా. అప్పుడు పబ్లిక్కి సర్వీస్లోనే ఉన్నా, మీరు కూడా పొద్దునకెళ్ళి చూస్తారు, ఇప్పుడు అదే పబ్లిక్కి అందుబాటులోనే ఉన్నా, మారింది అయితే ఏం లేదు కదా. ఓకే, జస్ట్ సెక్యూరిటీ అండ్ ద వెహికల్ కూడా నా వెహికలే. ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన వేరే టోల్ లెక్క నా గన్మెన్లు ఉన్నారని చెప్పడం, నేను ఫోటోలు వీడియోలు ఎక్కడ పెట్టుకొని గతంలో కదా కొంతమంది అయినప్పుడు నేను ఈ రోజు అది చేయను. వాళ్ళ డ్యూటీ నాకు ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇచ్చేది ఉంటే, అన్న మీరు ఏదైనా ఉంటే నా డోర్ కూడా తీయొద్దు అని చెప్పి చెప్తాను. వాళ్ళు ఇక్కడ నా జనరల్ డోర్ తీసి, అన్న నా స్థాయి కాదన్న, మీరు ఉన్నారు సెక్యూరిటీకి, దానికోసము నేను తీసుకుంటానన్నా, నేను అంత క్లియర్గా ఉంటాను. బికాస్ నాకు కూడా కళ్ళు నెత్తిపైకి ఎక్కితే అది నా పతనానికే నాంది పలుకుతాయి అనే క్లారిటీ నాకు కూడా ఉంది. బికాస్ ఐ వాంట్ టు బి గ్రౌండ్ టు వర్క్, నేను అట్లనే ఉంటాను. అండ్ ఇవన్నీ స్పెక్యులేషన్స్, నా పైన నాకు పడనోళ్ళు, నా పైన అతి ప్రేమ ఉన్నోళ్ళు పార్టీలో అంటే అదే చెప్తున్నా, పడనోళ్ళు పార్టీలో కాదు ప్రతిపక్ష పార్టీలో ఉంటారు. మీ పార్టీ నుంచి వినిపిస్తున్నా ఎక్కువగా ప్రేమ ఎక్కువ ఉంది అనుకోండి, మా పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైతే మీ గురించి పొగడాలి కదా.
పొగుడుతురు కదా, వెంకట్ మంత్రి పదవి కావాలని చెప్పి ఆశిస్తుండని చెప్పి పొగిడినట్టే కదా అది. దాన్ని మనం తిట్టు లెక్క తీసుకుంటే తిట్టినట్టు పొగడతా లెక్క వాళ్ళే ప్రచారం చేస్తే సంతోషమే కదా. ఓకే, బల్మూరి వెంకట్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ కంటే ముందు బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ గారితో ఏం ఇష్యూస్ ఉన్నాయి మీకు? బాగా రైవల్టీస్ ఉన్నాయి, స్టిల్ ఇంకా అవి కొనసాగుతున్నాయి అని చెప్పి. పొన్నమన్నకి నాకు ఎటువంటి పంచాయతీ లేదు. పొన్నమన్న సంబంధించి పొన్నమన్న కంటే ముందు, నాకంటే ముందు ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ చేసిన దాంట్లో అవినాష్ గౌడ్ గారు ఉన్నారు, రాజీవ్ రతన్ గారు ఉన్నారు, చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, అజ్మతుల్లా హుసేన్ గారు ఉన్నారు. దాని తర్వాత చాలా మంది ఉన్నారు, కానీ పొన్నం గారితో మీకు ఏదో ఇష్యూ ఉంది అని చెప్పి. అది స్పెక్యులేషన్స్. పొన్నమన్న నేను సొంత అన్న తమ్ముడు లెక్కుంటాము. పొన్నమన్నకు సంబంధించి నియోజకవర్గంలో నేను పోటీ చేసిన తర్వాత నా వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ వేరే. పొన్నమన్న అక్కడ సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జ్ లేకుండే కాబట్టి వారికి సంబంధించిన క్యాడర్ గ్రూప్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంటే నేను ఈ రకంగా పనిచేయాలని చెప్పి నా ఒపీనియన్ ఉంటుంది, వారి ఒపీనియన్ లేదు ఈ రకంగా పనిచేయాలని వారికి ఒక ఒపీనియన్ ఉంటుంది. బీయింగ్ ఏ యంగ్స్టర్ మన ఐడియాలజీ వేరే ఉంటుంది. ఏజ్ గ్యాప్ వల్ల వచ్చిన ఏదైతే చిన్న చిన్న మైన్యూట్ డిస్టర్బెన్స్ తప్ప వారు నాకంటే సుదీర్ఘంగా ఎప్పుడో అంటే నేను నా చిన్నతనంలో వారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ లేకుండా వారు ఎన్నో సేవలు చేశారు. వారు ఆ స్థాయికి వెళ్ళి వారు పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు ఒక శాసనసభ్యునిగా గెలిచి మంత్రివర్గంలో మంత్రిగా వారు ఎంటైర్ ఒక బీసీ కమ్యూనిటీ సామాజిక వర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఏదైతే మహిళలకి ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఆ డిపార్ట్మెంట్కి వారు మంత్రిగా ఉంటూ ఫస్ట్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేస్తూ చాలా అద్భుతంగా వారు పనిచేస్తారు. అండ్ వారికి నాకు ఏదో చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే దాన్ని ఏదో పంచాయతీ ఉంది, కొట్టాడులు ఉందని చెప్పని మా గిట్టని వాళ్ళు ఎవరన్నా ప్రచారం చేస్తారేమో అని చెప్పని పొన్నమన్నతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ ఉంటే ఒకటి రెండు చోట్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. పొన్నమన్నతో నాకు చాలా మందితో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటా, అది సీఎం గారు తప్పన్నా కూడా నేను వెళ్ళి కొట్టాడుతా, అది నా రైట్, అది బికాజ్ ఇట్స్ మై ఫ్యామిలీ. నేను బయటంతో కొట్టాడుతలేను కదా, నా కుటుంబ సభ్యులతో నేను కొట్టాడకపోతే ఎట్లుంటది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకోండి. నిజంగా పరిపాలన అందిస్తున్నాం అనుకుంటున్నారా? రాజకీయాలే ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా? అసలు రాజకీయాలు ఏంటి చేస్తున్నాము? రాజకీయాలు చెయ్యండి అని చెప్పని సీఎం నేరుగా చెప్తున్నారు, ఒక గేటే ఎత్తాము, అన్ని గేట్లు ఎత్తితే ఏంటి పరిస్థితి? నేను చాలా స్పష్టంగా నేను చెప్తాను, సీఎం గారు చెప్పిన దానికి కూడా. మేము ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవాలనే ఆలోచన మాకు లేకుండే. అట్ ద సేమ్ టైం తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రతి తల్లి ఒక కలగన్నది, తెలంగాణ ఈ రకంగా ఉండాలి, తెలంగాణ వస్తే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా పరిస్థితులు మారుతాయి అని చెప్పని ఆ ప్రతి తల్లి కళ్ళని నెరవేర్చడానికి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ కళల్ని నెరవేర్చకుండా 10 సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం పొట్ట నింపుకోనికి తప్ప తెలంగాణ సమాజాన్ని గురించి ఆలోచించలే, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించలే. ఈరోజు ప్రజలందరూ ఏకాభిప్రాయానికి వచ్చి మహిళలు, రైతులు, విద్యార్థులు, యువకులు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏవి చూసి? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ ని చూసి గెలిపించారు. ఆ గెలిపించిన కాంగ్రెస్ పార్టీని అప్రజాస్వామ్యబద్ధంగా, అంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినాము, గెలిచినాక ఎలక్షన్ అయిపోయినాక నెక్స్ట్ డేకి వెళ్ళి 8 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి కూలిపోతుంది అని చెప్పని, దాదాపు 15 ఎమ్మెల్యేలు తక్కువ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి కూలిపోతుంది అని చెప్పని. ఇప్పుడు మీరు అసలు మీకు సంఖ్యనే లేదు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చి ఒక పార్టీని గెలిపించారు. గెలిపించినప్పుడు మళ్ళా కూలిపోతే ఎప్పుడు కూలిపోవాలి? ఎలక్షన్స్ అయిపోయినాక కూలిపోవాలి. దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటూనే ఉంది కదా, మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ రాదు, అసలు మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కుదేరైతుంది మీ పార్టీ. మేము ఇచ్చేది ఏంది? మళ్ళీ అధికారంలోకి రాదంటే మళ్ళీ ఎలక్షన్ టైం గురించి మేము చెప్తున్నాము. మేము చెప్పేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ లో మేము గెలుస్తామని చెప్తున్నాం. వీళ్ళు 6 నెలలు కూలిపోతారు, 6 నెలలు వాళ్ళ ఎలక్షన్స్ వస్తాయా? 6 నెలల్లో కూలిపోతే అని చెప్పి వీళ్ళు ఏదైతే నెగిటివ్ ప్రచారం చేస్తారో దాని వల్ల ప్రజల్లో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అని మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు జరిగాయా, అరే ఏంది పరిస్థితి, ఎవరైనా పోతారా అని చెప్పి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ కల్పించని కాంగ్రెస్ పార్టీ కేవలం 64 మంది 65 మంది కాదు, ఉన్న వేరే ప్రతిపక్ష పార్టీలో ఉన్న శాసన సభ్యులు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళ సొంత ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తలేడు. ఎందుకంటే ఆయన గడి పరిపాలన చేసింది కాబట్టి ఆ గడి పరిపాలన నచ్చింది. మళ్ళీ బీజేపీ వాళ్ళతోటి కుమ్మక్కై దీన్ని కూడగొట్టేస్తామని వాళ్ళు చెప్తే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పనితీరు మాకు నచ్చిందని చెప్పి వారి పార్టీలో ఉన్న శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పనితీరు నచ్చి, ప్రజాస్వామ్యం నచ్చి, ప్రజలకి సేవ చేయాలని ఏదైతే భావాలతో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని మా దగ్గరకు వస్తారు. వచ్చిన ఎమ్మెల్యేని 100% ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించడానికి
కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా అవుతుంది, ఇది మన ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం ఇంకా బలంగా అవుతుందని చెప్పని ఆ నియోజకవర్గాల్లో ప్రజలు వాళ్ళపైన ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇందులో వచ్చి చేరుతారు. అసలు వాళ్ళని చేర్చుకుంటున్నాం తప్ప మేము మా దగ్గర ఉన్న ఏదైతే సంబంధించి డిపార్ట్మెంట్లను, పోలీస్ డిపార్ట్మెంట్లను, ఎంక్వైరీ డిపార్ట్మెంట్లను పంపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మేము పార్టీలో చేర్చుకుంటలేం. వారు చేసినట్టు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు మేము చేస్తలేం. అంటే మీ పార్టీ కూలిపోతుంది, మీ పార్టీ 6 నెలల్లో పడిపోతుంది అన్నదానికి ఇదేనా మీరు ఇచ్చే నిదర్శనం? అంటే పక్క పార్టీ నుంచి మ్యాండేట్ బరాబర్ 64 ఇచ్చారు కదా, మీకు అదే చెప్తున్నా, అవసరమా? మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ కూడా మాకు ఎమ్మెల్యే లేరు కదా, హైదరాబాద్ పార్లమెంట్ లో. గతంలో ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ, మన స్టేట్ లో బీఆర్ఎస్ తీసుకోండి, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, మా పార్టీ శాసనసభ్యుడు ఉంటేనే స్కీమ్ వస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే పెన్షన్ వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తేనే దళిత బంధు వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తేనే మీకు సంబంధించిన మా స్కీమ్స్ అన్ని వస్తాయని వాళ్ళు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హైదరాబాద్ లో మాకు శాసనసభ్యులు లేకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ప్రజలకి నేను ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్రానికి 119 నియోజకవర్గాలకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అక్కడ కూడా ప్రజల సంక్షేమం కోసం నిధులు శాంక్షన్ చేశారు. ఆదిలాబాద్కి వెళ్ళి, అదేవిధంగా ఏదైతే నిర్మల్కి వెళ్ళి, దాంతోపాటు ముదోల్కి వెళ్ళి వచ్చిన బీజేపీ పార్టీ శాసనసభ్యులు వచ్చే సమస్యలు ఉన్నా వారిని కూడా కలిసి వాళ్ళ కాన్స్టిట్యున్సీ సమస్యలు ఏందని అక్కడ కూడా నిధులు కేటాయించారు. ఎందుకంటే దిస్ ఇస్ డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఎలక్షన్స్ వరకు పార్టీలు వేరే, మన స్కీమ్స్ వేరే. వన్స్ ఒకసారి ఎలక్ట్ అయినాక అందరూ సమానం చెప్పి భావిస్తారు. భావించేదాన్ని అసలు ఇక్కడ లేనోళ్ళు ఇష్టం ఉన్నట్టు కూలిపోతుంది అంటే ప్రజల్లో ఒక డౌట్ క్రియేట్ అయ్యి ప్రజలు భయపడుతున్నారు. మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలైతే కాదా, వీళ్ళు నిజంగా ఇది చేసి ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో 10 మంది ఉన్న పట్టుమని మొత్తం గుంజుకొని చేసినట్టు ఇటువంటిది ఏమన్నా చేస్తే ఇబ్బంది. ప్రజల కోసం పక్క పార్టీ నుంచి జాయినింగ్ చేయించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మీకు అదే చెప్తున్నా, ఒక నమ్మకాన్ని కల్పించడానికి తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, 100% అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము సేవ చేయాలనుకుంటే 6 గ్యారంటీలు మేము అమలు చేయాలనుకుంటున్నాము. మేము ఇచ్చిన ప్రతి స్కీమ్ మేము ఇవ్వాలనుకుంటున్నాము. ప్రభుత్వంగా మీరు అమలు చేస్తారు, ప్రజలు దానికి బెనిఫిషరీస్ అయితే దానికి. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఇప్పుడు ప్రజలు మా వల్ల కొంతమంది బెనిఫిట్ అయినరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XYZ కాన్స్టిట్యున్సీ, దానం నాగేందర్ గారి కాన్స్టిట్యున్సీ చూసుకోండి, ఖైరతాబాదే చూసుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరూ ఒత్తిడి చేసినాక అక్కడ ఉన్న ఎమ్మెల్యే మా పార్టీలో చేరుతా అంటే ప్రజల అభిప్రాయం మేరకు అని వస్తా అంటే తీసుకోవడం తప్ప. అంటే ఒక ఎమ్మెల్యే ప్రజల ఆమోదంతో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే, అదే ప్రోటోకాలే, ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యే అలానే కొనసాగుతారు, అదే ప్రోటోకాల్ కదా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఒక నియంత్రణ లేక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. చర్చకి రండి అని అంటే అసెంబ్లీలోకి రాకుండా, లేదు నేను ఒక దొరని, నేను ఒక డిక్టేటర్ని, నేను చర్చలకి రాను, నేను నాయకుడిని, నేను చెప్పినట్టు అందరు వినాలని చెప్పని ఎమ్మెల్యేలు ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా మాట్లాడాలి వాళ్ళ స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మేము ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఇది ఎక్కడ మా పైన ఇది మీరు మాట్లాడుతుంది ఏంటంటే మీ అభిప్రాయాలు, మీ పార్టీ విధానాలు ప్రజల పేరుతో ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంటున్నారు కదా, ప్రజలు భయపడుతున్నారు కదా అని పక్క పార్టీ నుంచి చేర్చుకుంటున్నామంటే రేపు ప్రజలు సీఎం ని దిగిపో అంటారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు దిగిపోతారా? మాటినండి, ప్రజలు నిజంగా వాస్తవానికి ఆ అభిప్రాయమే వస్తే, నిజంగా ప్రజలు ఆ ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళి వచ్చి నిజంగా ఆ పరిస్థితి ఉంటే నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజు ఒక వ్యక్తి ధర్నా చేస్తున్నంటే, ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నంటే వెళ్ళి ధర్నా చేసుకోమని చెప్పి, ఎందుకనంటే ఒక సమస్య మా దృష్టికి తీసుకొని వచ్చిన ఆ సమస్య ఇమీడియట్ గా పరిష్కారం కాకపోతే వాళ్ళలో కోపం ఉంటుంది, ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోనికి ధర్నా చౌక్ ఉంటుంది. ఎక్కడ కూడా ధర్నా చేసుకునే వారిపైన వ్యతిరేకంగా మాట్లాడపైన ఆంక్షలు మేము పెడతలేమే. 1-2 సందర్భాల్లో ఆంక్షలు పెట్టి వాళ్ళు దీక్షలు చేసినా నేరుగా నేనే పోయి మా తరఫున జరిగింది తప్పు, మీ సమస్యల గురించి మేము చర్చ పెడతామని చెప్పి వారిని ఆహ్వానించినాం. బికాజ్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలించాలనుకుంటున్నాం. అందులో ఎవరన్నా వచ్చి చేర్చాలనుకుంటే, ఇంకోటి నిజంగా మీసంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే సరిసా మేము సమాధానం చెప్తున్నాం. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసిందే ఇదంతా. అంటే ఈ సిస్టమ్ ఒక క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇవ్వండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముందు పెట్టుకొని 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా బీఆర్ఎస్ ని కుదేలు చేయటంలో భాగమే. మీరు ఎమ్మెల్యేలను లాక్కోండి, మేము ఎంపీలను లాక్కుంటాం, ఇదే అగ్రిమెంట్ జరిగిందా కాంగ్రెస్ కి బీజేపీకి? ఎక్కడన్నా కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఒక్కటంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు మేము లాక్కుంటాం. ఒక విషయం, కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే ఎవరన్నా నమ్ముతారా? అసలు కాంగ్రెస్ పార్టీ, అసలు బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిస్తదార్ సమితి, అది చాలా వాళ్ళ ఆ పార్టీ పేరు మార్చింది అందుకు.
అసలు వాళ్ళ పార్టీ పేరు మార్చినప్పుడే కథం, వాళ్ళ సిస్టమ్ ఏంది పబ్లిక్ అర్థమైంది. అండ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ప్రజలు కూడా భావించారు కాబట్టి ఆ తీర్పు ఇచ్చారు. ఆ రోజు కూడా చెప్పినాము, బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాయిన్ అయినప్పుడు ఇది కావాలని ఓట్ స్ప్లిట్ చేయడానికి ఈయన టీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ ఒక దూత, కేసీఆర్ ఏజెంట్ అని చెప్తే ఆ రోజు మమ్మల్ని అని చెప్పి మా వాళ్ళని అన్నారు. ఇక అది ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు నేను చెప్పే ఇది కూడా ఆ రోజు వాళ్ళు కూడా అన్నారు, షర్మిల గారిని మీరే ఇక్కడ పెంపొందిస్తూ ఉన్న వృక్షము చెట్టు, షర్మిల గారి పార్టీని మీరు మెర్జ్ చేసుకొని పక్క రాష్ట్రానికి పంపించి అది కాంగ్రెస్ ప్లాన్ అని. మీకు అదే చెప్తా, షర్మిల గారిని ఇక్కడ మేమే పెంచి పోషించింటే, షర్మిల గారిని మేమే పెద్దది చేసింటే, షర్మిల గారిని ఇక్కడనే ఇదే రాష్ట్రంలో పార్లర్ టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తుండే. ఓకే, మేమే లాభం తీసుకోవాలనుకుంటే షర్మిల గారిని మేము ఇక్కడ పోటీ చేయించలేదే. షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చీఫ్గా చేసినాం. షర్మిల గారు పనిచేసింది తెలంగాణలో. బట్ మీకోసమే ఆమె పోటీ నుంచి తప్పుకున్నాను ప్రకటించింది. మీకు అదే చెప్తున్నా, వారు కాంగ్రెస్ సిస్టమ్ మీద వచ్చి మేనిఫెస్టో నచ్చి విధి విధానాలు నచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు చేసే ఒత్తిడి, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ ఐడియాలజీ నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేము ఎక్కడిక్కడ వాడుకోలేదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడనే చేర్చుకోరు, ఇప్పుడు చేర్చుకోరు. ఇప్పుడు వారు ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపే ప్రయత్నం చేస్తారు. సో అది మేము తప్పు పడుతున్నాం ఆ రోజు మేము అన్నప్పుడు. అండ్ బీజేపీ పార్టీది కూడా మేము ఇంత బలంగా మేము గట్టిగా చెప్పడానికి వీ హ్యావ్ రీజన్స్. అండ్ 100% పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా, బీఆర్ఎస్ కుటుంబంలో ఎవరైనా బీజేపీలో చేరుతారా చేరదా అనేది కూడా మీకు స్పష్టత వచ్చేస్తుంది. అది మేము చెప్పడం కాదు, పోస్ట్ ఎలక్షన్ కనబడుతుంది. చెప్పొచ్చుగా ఓపెన్ ఇప్పుడు కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇదే హరీష్ రావు గారు, ఇదే కల్వకుంట్ల కవిత గారు 100% బీజేపీ పార్టీలో చేరుతారు. ఇది రాసి పెట్టుకోండి. నేను ఇవాళ చెప్తున్నాను, వీళ్ళిద్దరు బీజేపీ పార్టీ పోడు ఖాయం. మీకేం అష్యూరెన్స్ ఉంది? అరే ఇప్పుడు నా సిక్స్త్ సెన్స్ నాకు కనబడుతుంది. ఎందుకనంటే కవిత గారిని లోపలేయడము, దానిపై వాళ్ళు లోపలేసిరంటేనే అర్థం. అది వాళ్ళు ఎవరినైనా లోపలేసి భయపెట్టారంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్ కామన్. ఇది కొత్తనా? అది మనమేంది, ఎవరిని అడిగినా చెప్తారు. బీజేపీ పార్టీలో ఉన్న పొలిటీషియన్స్ వేయొచ్చేమో, పార్టీ ఓనర్లనే వేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే పంచాయతీ నడుస్తుంది కదా, కేటీఆర్ ఓనరా హరీష్ రావు ఓనరా, వాళ్ళ మధ్యలో కొట్టాడనేది కదా. హరీష్ రావు ఏమో నేను ఓనర్ అని అంటుండు, కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆల్రెడీ పంచాయతీ ఉందాడా, హరీష్ రావు ఓనర్ కాదని చెప్పి స్పష్టత వచ్చేసింది. సో అది కనబడుతుంది. ఆ పార్టీ నుంచి చాలా మంది ముఖ్యమైన లీడర్లు, ఆర్ఎస్ఎస్ తో అనుబంధమైన నేత, లేదంటే బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన నేపథ్యం ఉన్న రేవంత్ రెడ్డి గారే ఆ ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. హరీష్ రావు కవిత జాయిన్ అవుతుందని మీరు అంటున్నారు. ప్రజలని తికమక పెట్టడమే పందానా? మీకు చెప్తా, రేవంత్ రెడ్డి గారు పార్టీ చీఫ్ గా, సీఎం గా ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఫేస్ తోటి, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం సిఎల్పి నాయకునిగా బట్టి గారు పాదయాత్ర చేశారు. వారు ప్రజల మధ్యలో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో రూపకల్పనలో బట్టి గారు శ్రీధర్ అన్న గారి క్రియాశీలక పాత్ర. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే ఇది ప్రజలందరి అభిప్రాయం మేరకే అయింది. అండ్ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఏబీవీపీలో ఉండే, నేను సంఘ్లో పనిచేసినాను, ఆ సిస్టమ్ నాకు నచ్చక, ఆ తీరు నాకు నచ్చక, నేను గతంలో చేసినవి నాకు తప్పులు అని చెప్పి భావించి వారు అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఆ రోజు అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఛాన్సే లేదు, అసలు అధికారంలోకి రాదు, పట్టుమని వీళ్ళకి 5 ఎమ్మెల్యేలు లేరు, వీళ్ళకి 60 సీట్లు ఎక్కడికి వెళ్ళి దాక్తాయి అని చెప్పి మాట్లాడిన మా పైన ఆ పార్టీకి వారు పిసిసి అధ్యక్షులు లేక వారు పగ్గాలు చేపట్టి వారు 64 సీట్లు గెలిపించారు. మరి అన్నీ యాక్సెప్ట్ చేశారు. ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేసి తానే వచ్చి చేరినాక మళ్ళీ ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. మరి కేసీఆర్ పుట్టిందేడా? ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న సగం మంది పుట్టిందేడా? అసలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ పుట్టుక అయింది ఎక్కడ? ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు పదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్తారు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ నాయకుడమ్మా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ ఏ పార్టీకి వెళ్ళి, సుభాష్ చంద్రబోస్ గారు ఏ పార్టీలు ఉండే? అసలు బీజేపీ పార్టీ వాళ్ళకి లీడర్ ఉన్నాడా? ఫేసు అన్ని కాంగ్రెస్ ఫేస్ లే కదా ఈరోజు వాళ్ళు చూపించుకునేది, వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది. అసలు స్వాతంత్రం కోసం కొట్లాడితే, స్వాతంత్ర సమయంలో పాత్ర పోషిస్తే వాళ్ళకి తెలుస్తుంది స్వాతంత్రం విలువేందో. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఆయనకు అనిపించట్లేదా బీజేపీ నాయకుడిగా? బండి సంజయ్ గారు బీసీ లీడర్గా కలిసి వస్తే కాలానికి ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఆయనని మీకు లీడర్గా కనిపించట్లేదా? అంటే ఇప్పుడు అదే అడుగుతున్నా. అలాగే ఈటెల రాజేందర్ గారు కనిపించట్లేదు. ఈటెల రాజేందర్ గారు పుట్టింది ఎక్కడమ్మా? ఈటెల రాజేందర్ గారు ఐడియాలజీ ఎక్కడ? ఈటెల రాజేందర్ గారు లెఫ్ట్ ఐడియాలజీ, పీడిఎస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు. అసలు నేను ఎప్పుడు బీజేపీ పార్టీలో చేరా అని చెప్పని
వారు కనీసం గుడికి పోతే కొబ్బరికాయ కూడా కొట్టరు. నేను అదే కాన్స్టిట్యున్సీలో పనిచేసినది, నా గుడికి పోతే వారు కొబ్బరికాయ కూడా కొట్టరు గురులా. వారు ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పార్టీలో చేరినారు. వారికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఏదో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అని అంటారు. జైరాబాద్ బీపీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ తీసుకొని ఇమీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చారు. నాగర్ కర్నూలు తీసుకొని ఇమీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చారు. అలాంటి బీజేపీ పార్టీ నుంచి మీరు కూడా జాయిన్ చేసుకుంటున్నారు కదా. మీకు అదే చెప్తున్నా, బీజేపీ పార్టీకి ఐడియాలజీ సిద్ధాంతాలు లేకుండా పోయినాయి. వాళ్ళది ఐడియాలజీ, వాళ్ళ సిస్టమ్, వాళ్ళది ఏంది అంటే వాళ్ళది ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా తప్పులు ఒప్పుకొని ఇక్కడ పోటీ చేయవచ్చు అని చెప్పి నా స్వేచ్ఛ ఉంది. బీజేపీ పార్టీ లైన్ అది కాదు కదా, బీజేపీ పార్టీ సిస్టమ్ అది కాదు కదా. నువ్వు ఆర్ఎస్ఎస్ లో పనిచేయి, నువ్వు సంఘ్ లో పనిచేస్తే వాళ్ళ దాంట్లో రాసి పెట్టుకోరు కదా, పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేస్తేనే తర్వాత టికెట్ అడిగే అర్హత ఉంటుంది అని వాళ్ళు చెప్తారు కదా పదే. మేము ఎక్కడైనా కూడా మా సెక్యులర్ పార్టీ, మా దాంట్లో ఎవరైనా రావచ్చు, ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అని మేము అందరికి చెప్తాం కదా. మా ఐడియాలజీ అది. మేము ఏ కులమన్నా ఏ మతమన్నా ఇందులో చేరొచ్చు వాళ్ళంటే కాదు కదా. వీళ్ళే రావాలి, వీళ్ళే చేయాలి, వీళ్ళే పోటీ చేయాలి చెప్తారు కదా. సో ఎవరు దారి తప్పిర్రు, ఎవరు అధికార దాహంతో ఇష్టం ఉన్నట్టు ఈరోజు వాళ్ళ ఐడియాలజీ సిస్టమ్ని చేంజ్ చేసుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎన్నో ఇష్యూస్ పైన ఫైట్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్ పైన ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇబ్బంది పడుతుంటే, కాలేజెస్లో ఇష్యూస్ అవుతుంటే, ఫ్యాకల్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ అయినా ఇష్యూ ఉందంటే అక్కడ బల్మూరి వెంకట్ ప్రత్యక్షం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి 100 రోజుల పరిపాలన కంప్లీట్ చేసుకుంది కదా. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే స్వయం ముఖ్యమంత్రి గారు. విద్యా వ్యవస్థని చెప్తాను, దానికి కూడా మీకు విద్యా వ్యవస్థని సంపూర్ణంగా భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు. ఈరోజు దానికి 100% ప్రతి దాంట్లో కంప్లీట్ పాలసీ డెసిషన్ మేకింగ్లో మళ్ళీ ఒక మంత్రి గారు ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర సిఎస్ గారి దగ్గర పోయి మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అయితే ఇప్పటికీ అది కంప్లీట్ ల్యాప్స్ అయింది. సో కంప్లీట్ చిత్తశుద్ధితోటి దాన్ని కంప్లీట్ స్థాయిలో, పూర్తి స్థాయిలో దాన్ని చక్కదిద్దాలి, దాన్ని సరిదిద్దాలి, దాన్ని ఒక స్ట్రక్చర్కి తీసుకురావాలి అకాడమిక్ ఇయర్లు అనే ఉద్దేశంతో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ శాఖ పైన విజన్ పెట్టి ఆ శాఖని ముఖ్యమంత్రి గారే రన్ చేస్తారు. దానికంటే ఇంకేం కావాలి. విద్యాశాఖని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర మీకు అదే అంటున్నా, ఆ శాఖని రివాంప్ చేయనీకి, ఆ శాఖని కంప్లీట్ గా మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి ప్రాపర్ వేలో పెట్టనీకి ఈ అకాడమిక్ ఇయర్ వరకు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంటుంది. ఇంకా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఎందుకు సీఎం దగ్గరే పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే అందులో ఇష్యూస్ ఉన్నాయి. సమర్థవంతంగా మీ క్యాబినెట్ లో లేదంటే మీ 64 ఎమ్మెల్యేల్లో ధీటుగా ఆ ఇష్యూస్ పైన ట్యాకిల్ చేసే ఎమ్మెల్యే కనిపించలేరా? ఒక మంత్రిగా ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్న లీడరే మీకు దొరకట్లేదా అంటే? చాలా స్పష్టంగా ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మీరన్న, ఎందుకంటే మనము ఒక కంట్రీలో ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి. అంటే మంత్రివర్గంలో ఎవ్రీ క్యాస్ట్, మేజర్ రిలీజియస్కి రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి. అది మైనారిటీస్ కానీ, బీసీస్లో కానీ, ముదిరాజు, యాదవ్, గౌడ అని ఒక్కోదానికి ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించాల్సి వస్తుంది. సమర్థవంతంగా ఎదుర్కొనేటోళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈక్వల్గా సోషల్ జస్టిస్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ 12 మంది మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులకి చోటు కల్పించారు. ఒక గిరిజన బిడ్డకి, ఒక బీసీ బిడ్డకి. దానితో పాటు ఏదైతే అదే మంత్రివర్గంలో ఒక మాదిగ బిడ్డకి, దామన్న గారికి ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఒక మాల బిడ్డకి, బట్టి గారికి అదే దాంట్లో డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. అంటే అన్ని సోషల్ జస్టిస్ ప్రకారము 12 మెంబర్స్ తోటి క్యాబినెట్ని ఏర్పాటు చేశారు. అంటే అందరు కూడా ఉన్నారు వాళ్ళ రిప్రజెంటేటివ్ అక్కడ అని చెప్పే విధంగా. మిగతా 6 కూడా ఉన్న దాంట్లో సోషల్ జస్టిస్ దాని ప్రకారం ఎక్స్పాన్షన్లో చేస్తారు. అరే 6 నెలలు 8 నెలలు మీరు ఎవరైతే చెప్తున్న వేరే దగ్గర 6 నెలల్లో కనీసం ఎవరు లేకుంటే, మహిళలు లేకుంటే గతంలో క్యాబినెట్లో మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు దాదాపు 8 రోజులు పరిపాలించారు. ఈరోజు అన్నీ ఉన్నాయి, దాన్ని కూడా కేటాయిస్తారు. కాబట్టి ఆ శాఖలు ఇప్పుడు మైనింగ్ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ ఉంది, దానితో పాటు ఏదైతే సోషల్ వెల్ఫేర్ ఉంది, దానితో పాటు మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఉంది. ఇవన్నిట్లో చాలా అవకతవకలు జరిగినాయి. సో ఇవన్నిటిని ఒక స్ట్రక్చర్కి తీసుకొని వచ్చి ఇంకొకరికి, ఎందుకంటే ఫ్రెషర్స్ ఉన్నారు చాలా మంది, సీనియర్స్ కంటే ఫ్రెషర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ క్యాబినెట్లో వాళ్ళకి కేటాయించే ముందు ఏమన్నా వాళ్ళు ఏదైనా పొరపాటు చేసి ఇబ్బంది జరగకుంటే, ఎందుకంటే ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు, ఎక్కడ కూడా ఏ అవకతవకలు జరిగాయి నేను మాట ఇస్తున్నాను. ఆ మాట నేనే చూసుకోవాలి, అన్ని నేనే నడుపుకోవాలి, అన్నిటికీ నేనే ఆధిపత్యం చెలాయించాలి అనే రేవంత్ రెడ్డి గారి ధోరణి పార్టీలో ఇష్యూస్ కి క్రియేట్ అవుతుంది, ఇష్యూస్ ని రేజ్ చేస్తుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఆయన హ్యాండ్ లో ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ పదవి కూడా పక్కన వాళ్ళకి కేటాయించని పరిస్థితి.
దాన్ని ఎలా జస్టిఫై చేస్తుంది అంటే కాంగ్రెస్ మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? చెప్పండి మీరు ఆన్సర్. ఈరోజు బడ్జెట్ డిసైడ్ చేసేది ఎవరు? బట్టి గారు. రెవెన్యూ మినిస్టర్ ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? కొండా సురేఖ గారు. అంటే ఆర్టీసీ దానికి ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు. ఆల్రెడీ ఉన్న 12 మంది మంత్రులకు ఎవరి శాఖలకు వారికి ఉన్నాయి. వాళ్ళ శాఖల్లో వాళ్ళే ప్రకటించిన వాటి గురించి అడగట్లేదు, ప్రకటించని వాటి గురించి. లెట్ మీ కంక్లూడ్ చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ ప్రతి శాఖలో గతంలో కదా ఏది చేసినా కేసీఆర్ ఒక ఫోటోతోటే పని అవుతుండే. ఈరోజు ఏ స్కీమ్ చేసినా రేవంత్ రెడ్డి గారితో పాటు ఆ సంబంధించిన డిప్యూటీ సీఎం గారికి వారి సముచిత స్థానము, దానితో పాటు సంబంధించిన మంత్రి గారు కూడా వారి హయాంలో, వారి సారథ్యంలో, వారి నేతృత్వంలో, వారి సమక్షంలోనే జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు పాత్ర పోషిస్తూ వారు ఒక స్థానంలో కూర్చోటరు తప్ప ఎక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారిని నడుపుతూ పంచాయతీరాజ్ సంతకం కావాలంటే సీఎం గారి సంతకం పెట్టాలనే పరిస్థితి లేదు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి సీతక్క గారి సంతకం పెడితే పని అయిపోతుంది. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అండ్ ఆ పెండింగ్ లో ఉన్న శాఖలు కూడా ఇమీడియట్ గా అరే గవర్నమెంట్ ఏర్పడి 3 months అవుతుంది. 3 months అండి, 3 months అవుతుంది కాదు, 3 months అయిపోయింది. 10 సంవత్సరాలు. మరి ఎందుకండి మరి వాడు చెప్పిన ఏది చేయకపోతే 10 సంవత్సరాలు 3 నెలలుగానే ఇంత పెద్దదిగా చేసి చూపిస్తున్న వాళ్ళు 10 సంవత్సరాలు మిమ్మల్ని గెలిపించారు. అందుకే చెప్తున్నాము వాళ్ళందరికీ అన్ని సామాజిక వర్గాలకి రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ప్రగతి భవన్ ముళ్ళె కంచెల్ని బద్దలు కొట్టి అది ప్రజాభవన్ అని చెప్పి ఏర్పాటు చేసి ప్రజల సమస్యలకి మంత్రులు కానీ సంబంధించిన అధికారులు కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరిస్తూ మా పైన ఎవరైనా అంటే మాకు పడని వాళ్ళు కూడా ఏదైనా సలహా సూచనలు మాకు ఇచ్చినా, మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాకు ఇచ్చినా వాటిని కూడా స్వాగతిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తున్నారు. అండ్ ఆ సంబంధించిన శాఖలు కూడా 100% అపాయింట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే తొందరపడి మీరు అన్నట్టు అపాయింట్ చేసి జరగరాంది ఏదైనా జరిగితే రేపొద్దున సమాధానం చెప్పాల్సిన స్థానంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో అవన్నిటిపైన సంపూర్ణ అవగాహన తెచ్చుకొని ఆ వ్యక్తులతో మాట్లాడి 100% అవి కూడా అపాయింట్ చేస్తారు. ఎక్కడ కూడా వాటిని పెట్టుకొని చేయరని చెప్తలే. 100% పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ మొత్తం కూడా ఫిల్ అవుతాయి. నేను క్లారిటీగా క్లియర్గా చెప్పగలుగుతున్నా. గతంలో ఏ పార్టీ గతంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పమంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఇంత డైరెక్ట్గా చెప్పలేరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతకంటే చెప్పలేరు. వాళ్ళు ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది. మీరు అడుగుతూనే ఫస్ట్ వాళ్ళు రాసుకోవాలి మీరు ఏమేమి అడుగుతారని, అది అడిగి ఆన్సర్లు చెప్పాల్సి వస్తుంది. మీరు ఏడు అడిగి నేను డైరెక్ట్ చెప్పగలుగుతా. ఎందుకంటే మా పార్టీలో ఆ సిస్టమ్ ఉంటుంది. మేము ఆ సెక్యులర్ ఆ డెమోక్రటిక్ సిస్టమ్ని మేము గౌరవిస్తాం. ఎమ్మెల్సీ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఏ విధంగా ఉంది? టాస్క్లన్నీ కూడా కొంత ఏమైనా హార్డ్ అనిపిస్తూ ఉన్నాయి? ఇష్యూస్ పైన ఫైట్ చేయడం కంటే ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకనంటే ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు 2 దిక్కులు ఉంటుంది. ఫైట్ చేసినప్పుడు ఏంటంటే వన్ సైడ్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్తాం. ఇష్యూ రిజాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే లాభపడే వాళ్ళు ఉంటారు, ఒక మైన్యూట్గా ఒక 10% నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి జరిగే నష్టం అనేది అఫీషియల్గా లేదు, ఇది లీగల్గా ఈ ప్రాబ్లం ఉందని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మొదట్లో మనని తిట్టుకుంటారు, మొదట్లో లేదు నువ్వు ఇట్లా చెప్పినవి ఇది చేయలేదు అని అంటారు. కష్టంగా ఉన్నా బట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సరే ఇన్ని రోజులు ఏదైతే సమస్యలు తీసుకున్నా తను తొందరగా అవకాశం వచ్చింది ఆ సమస్యని పరిష్కరించని. కానీ ఇంకా ఆ ఎమ్మెల్సీ వెంకట్ అనే ఆ పేరు కొంచెము అలవాటు కాలేదు. ఇప్పుడు కూడా NSY వెంకట్ అంటేనే ఇమీడియట్ గా ఎవరినైనా అడ్రస్ చేసినా మా పార్టీలో పిలిచినా ఇప్పుడు కూడా NSY ప్రెసిడెంట్ వెంకట్ అనే మాట్లాడతారు. రేపు పొద్దున కూడా నాకు 10 సంవత్సరాలు కదా ఇమీడియట్ గా చేంజ్ అవ్వదు. బట్ దిస్ ఇస్ అ న్యూ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ దట్? అంటే ఆ పదం అంటే పొజిషన్ అనౌన్స్మెంట్ విన్న తర్వాత మీ మనసులో తట్టిన ఆనందం కానీ, రాహుల్ గాంధీ పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఎన్నో చిన్న డౌట్ ఉంటుండే నా మనసులో, ఇంతమంది ఇంత అంటారు నిజంగా కాంగ్రెస్ పార్టీలా కష్టపడితే మనం అవుతామా కాదా అని చెప్పి ఒకసారి ఎవరికైనా ఉంటుంది. అంటే ప్రతిరోజు అవే వింటాం కదా. ఈవెన్ ఫ్యామిలీలో క్లోజ్ సర్కిల్లో కూడా ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు కూడా నాకు చెప్పుకోవాలంటే ఫస్ట్ భయమైంది. అంటే నా దగ్గర ఉన్న వాళ్ళే ఎట్లా సాధ్యం అవుతుంది ఇది వస్తుందా ఎమ్మెల్సీ నాకు కన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఎవరితో రివీల్ చేయలేదు. మా మామ్ తోటి పిన్తో వాళ్ళంటే వస్తుందని వాళ్ళు చెప్పారు. సరే వాళ్ళ లోపల ఏముందో తెలియదు కానీ కొడుకుగా వాళ్ళు 100% వస్తుంది నమ్మకం వరకు ఉంటుందో మా అన్న మా వదినే వాళ్ళు చెప్పారు, మా ఫ్యామిలీ అందరు కూడా చెప్పారు. బట్ ఎప్పుడైతే ఎమ్మెల్సీ అనేది మనకి డిక్లేర్ అయినాక 100% కష్టపడి స్వార్థం లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇస్తారు, రేవంత్ రెడ్డి గారు బట్టి గారు నిల్చుంటారు అనే దానికి ఒక నమ్మకం కలిగింది. ఇంకా రెట్టింపు పని చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది ఏదైతే 10% ఉంటే అది ఇమీడియట్ 100% దాకా బూస్ట్ అయింది. లేకపోతే ఒక మోరల్ ఎమోషనల్ అన్ని రకాలుగా. ఓకే,
ఏంటి రాహుల్ గాంధీ గారిని కలిసిన నిమిషంలో అంటే ఐ మీన్ చాలా మంది ఆయనతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటే చాలా ప్యాంపరింగ్ వర్డ్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. సో మీరు చాలా సందర్భాల్లో ఆయనతో మీట్స్ లో ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అన్నప్పటికీ నేను ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్ కి 3 times షార్ట్ లిస్ట్ అయినాను. షార్ట్ లిస్ట్ అయిన ప్రతిసారి వారితో నాకు దాదాపు 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు 1-on-1 మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఐ డెంట్ ఫీల్ దట్ ఐమ్ టాకింగ్ టు ఎ లీడర్. అంటే నేనేదో రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నా నాకు ఎప్పుడు అనిపించలేదు. వాడి దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ హీల్ మేక్ అస్ ఫీల్ కంఫర్టబుల్. అంటే లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ ఎట్లయితే ఉంటాడో ఆ రకంగా మనకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది వారితో. అండ్ నాకు చాలా అంటే ఈజ్ వెరీ సింపుల్. అంటే చెప్పాలంటే ఆయనకి ఇది కావాలి, ఏదో నేను ఈ పిఎం కావాలి, ఏదో 10 ఏది లేదు. ఆయన ఎప్పుడు కూడా आप क्या कर रहे, कहाँ से आए, आपका बैकग्राउंड क्या है, क्या करना चाह रहे, व्हाट इज योर आइडियोलॉजी, हम क्या कर सकते, कैसा मिलके काम करेंगे. అండ్ దట్ గివ్స్ ఒక లీడర్ ఆ రకంగా మాట్లాడడం అనేది ఆయన సిస్టమ్ చూసినాం. జనరల్ లీడర్స్ అంటే ఎట్లా ఉంటారు, ఏదో డిక్టేట్ చేసే టైప్ ఉంటారు. ఆయన బేసిక్గా ఆయనకున్న పెద్ద గుణం ఏంటంటే మనం చెప్పింది వింటాడు. చాలా మంది అంటారు వినడం చెప్పి, మనం చెప్పింది వింటారు. నేను ఏదైతే ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్ కూడా లాస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు నేను వెళ్ళినప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఆ రోజు ఏదో ఏజ్ దాని ప్రకారం నీకు అవకాశం రాదు అని చెప్పినప్పుడు వాట్ బెస్ట్ యూ కెన్ డూ భయ్యా, జో బీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హమ్ కామ్ కరెంగే అన్న. డోంట్ వరీ సంథింగ్ బిగ్ విల్ హ్యాపెన్ టు యూ అనే ఆ లైన్ మాట్లాడు. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ పార్టీ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇస్తుందని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ రాహుల్ గాంధీ గారి సిస్టమ్ ఐడియాలజీ, చాలా మంది రాహుల్ గాంధీ గారి గురించి బయట వేరే రకంగా చెప్తారు. ఈవెన్ నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు ఈవెన్ ఐ హ్యాడ్ సమ్ మిస్పర్సెప్షన్స్. అంటే నేను తర్వాత వారిని కలిసినాక అసొంటి వ్యక్తి రేపు పొద్దున నిజంగా భారతదేశానికి ఒక్కసారి ప్రధానమంత్రి అయిందనుకోండి, ఐ కెన్ 100% అష్యూర్ యూ ఈ సమస్యలన్నీ అయితే పరిష్కారం అవుతాయి. మనం ఏదైతే డెవలపింగ్ కంట్రీ అంటున్నామో ఆ పదంపై ఇండియా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ అనే చెప్పుకునే స్టేజ్కి అయితే ఆయన తీసుకొని వస్తారు. దట్ విజన్ హీ హాస్. అంత క్లియర్గా అయితే నేను చెప్పగలుగుతాను. బట్ ఒక కోర్ కాంగ్రెస్ వాదిగా చెప్పండి, ఎప్పుడు కూడా మనసులోకి రాలేదా అరే పక్క పార్టీ వాడు వచ్చి మన పార్టీలో సీఎం అయ్యారే అంటే? ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అంగీకరిస్తోందా? ఇప్పుడు నన్ను మీరు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు రాగానే ఎంతో మంది ఉన్నారు నీకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు వచ్చిందని. నేను దాన్ని అంగీకరిస్తాను. నేను కూడా అనుకున్నట్టే కదా. అంటే కష్టపడినప్పుడు మనకున్న టైం పీరియడ్, మనకున్న పోస్ట్ని మనం ఏ రకంగా ఉపయోగించుకొని పార్టీకి ఎంత సేవలు అందిస్తామో దాన్ని దృష్టిలో పెట్టుకొని పదవులు వస్తాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద టైం పీరియడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సంవత్సరాలు ఉండి నేను ఏం పని చేయలేదు అనుకోండి, పొద్దున్నే శుద్ధ గాంధీ భవన్లో ఏ ఇష్యూ అయినా పట్టించుకోకపోతే నో యూస్. అంటే నేను ఒక బ్యాగేజ్నే. బట్ అదే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను రిజాల్వ్ చేసిన, నాకు టైం పీరియడ్లో నేను రిజల్ట్ చూపించిన అనుకోండి, అది పార్టీకి అవుట్కమ్ చూపించిన 100% పార్టీ నన్ను రివార్డ్ చేస్తుంది. అదే వారి విషయంలో జరిగింది. వారు పిసిసి అధ్యక్షుడు వారు పగ్గాలు తీసుకున్నప్పుడు పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, తర్వాత వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు, పాదయాత్రలు చేశారు, మీటింగ్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాదు అనే స్టేజ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిపెట్టారు కదా. ఆ రోల్ అయితే వారు ప్లే చేశారు కదా. అండ్ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని సీఎం లెక్క. పబ్లిక్ పల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు నా వ్యక్తిగతంగా పక్క పార్టీ వచ్చి చేసిర్రు, వీళ్ళు వచ్చి మాట్లాడిర్రు అని చెప్పానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే అది కరెక్ట్ కూడా కాదు మనం ఆ రకంగా మాట్లాడతాం. బట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీ పైన వచ్చిన వన్ అండ్ ఓన్లీ అలిగేషన్ నేను విన్నది ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో, నేను మీ గురించి మాట్లాడినప్పుడు అన్నది ఒకటి, ఇప్పటికైనా మీ నుంచి దీనికి ఆన్సర్ వస్తే ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణ ప్రజలకి. బల్మూరి వెంకట్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా అనేక కాలేజీల ఓనర్లని బెదిరించిండు, పైసలు కుమ్ముకొని తిన్నాడు, అడ్డంగా దోచుకున్నాడు, చాలామంది స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకొని వసూళ్లకు పాల్పడ్డాడు. ఇది నిజమా కాదా? నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఎవరన్నా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో అన్నా ఎక్కడన్నా కూడా బల్మూరి వెంకట్ ఇది చేసిండు అని ఒక్కలన్నా బయటికి కాలేజ్ యాజమాన్యం కానీ ఒక స్టూడెంట్ కానీ వెంకటన్న అదరి తీసుకుంటూ అని ఒక్క అలిగేషన్ నా వల్ల నా బాధితులు ఒక్కలన్నా బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ ఒకటి చెప్పమని చెప్పండి. అది బయటకు వచ్చిన మరుక్షణము నేను ముక్కుకు నీళ్ళకి రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను ఇంత బలంగా నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ఫస్ట్ డేకి వెళ్ళి నేను ఎట్లున్నా, నేను అదే ఇంట్లో ఉన్నా, నేను అదే స్టేజ్లో ఉన్నా. ఎక్కడన్నా 1-2 సందర్భాలు ఎవరన్నా నాకు సాయం చేసిన, పార్టీకి సంబంధించి మెటీరియల్ హెల్ప్ చేసి ఉంటారు, లేదన్నా ఏదైనా ప్రోగ్రామ్ పెడుతుందన్న ఫుడ్ ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు తప్ప నా స్వార్థానికి, నా వ్యక్తిగతానికి నేను ఇంత ఓపెన్గా చెప్తున్న ఇంటర్వ్యూలో నేను ఎక్కడన్నా నేను ఇది చేసుకున్న, ఈవెన్ నా పైన ఆరోపణలు చేసేటోళ్ళు కూడా, ఆఖరికి నేను వేసుకునే బట్టలు కూడా మా తమ్ముడు, మా అన్న,
నా ఇంట్లో నాకు కొని తెస్తారు. నేను షాపింగ్ కూడా పోయి కొనుక్కోను. నాకు కనీసం ఏది ఏందో కూడా తెలియదు. వాళ్ళు తెచ్చి నా సైజ్ ఇస్తే అవి ఏమున్నాయి వేసుకోమంటే వేసుకుంటా. నేను 100% చెప్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీలో మా తమ్ముడు అని చేస్తాడు, మా పెళ్లి కొడుకు ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్. మా అన్న అని చేస్తాడు, హీ హాజ్ అ ఫ్యాక్టరీ. మా వదిన అని చేస్తుంది, మా పిన్ని షీజ్ అ గోల్డ్ డిజైనర్. మా మమ్మీ అని చేస్తుంది, షీజ్ అ కెమిస్ట్, మెడికల్ షాప్ ఉంది. మా బాబాయ్ ఉన్నారు, అంటే ఇంకో బాబాయ్ వాళ్ళ తమ్ముడు, ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మంచి బిజినెస్లో వెల్ సెటిల్. వాళ్ళందరూ నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు. ఈ రోజు కూడా ఎమ్మెల్సీ అయినాక కూడా నా జీతం పడ్డా ఏది పడ్డా నేను పొద్దున్న లేచి కిందకి దిగాలంటే నా ఇద్దరు స్నేహితులు, రంగారెడ్డిలో కిన్షుక్ అని ఒకరు ఉన్నారు, ప్రభంజన్ ఒకరు ఉన్నారు, నా పాత మిత్రులు కొంతమంది ఉన్నారు. ఈ రోజు కూడా నేను డీజిల్ పోయించుకోవాలన్నా, నాకు ఏదైనా కావాలన్నా వాళ్ళకి ఫోన్ చేసి నాతో ఉన్నోళ్ళు అన్న బండ్ల డీజిల్ పోయించుకోవాలని చెప్పి పోయించుకుంటాను. అండ్ నా ఫోన్ పాస్వర్డ్, నా పర్సనల్, నా దగ్గర నాతో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దర్ ఇస్ నథింగ్ హైడ్ అండ్ సిక్. నిజంగా మాకు ఏదైనా చేసి న్యాయబద్ధంగా ఏదైనా చేసి నా జీతం పడితే కూడా ఆ జీతం పడ్డాక నా ఫస్ట్ మంత్ శాలరీ ఆల్రెడీ తీసుకెళ్ళి న్యాయయాత్రకు ఇవ్వాలనుకున్నాను. అది ఫస్ట్ మంత్ దానికి ఇస్తా అని చెప్పినాను. సెకండ్ ఆర్గనైజేషన్కి ఇస్తా అని చెప్పినాను. నాది ఏది ఉన్నా ట్రాన్స్పరెంట్ ఓపెన్ బుక్. నిజంగా ఏదైనా చేసి రేపు పొద్దున్న లీగల్గా, ఎందుకంటే నాతో పాటు ఎన్ఎస్యూ ఎంతోమంది సభ్యులు ఉన్నారు. లీగల్గా చాలా మంది చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేయాలనుకుంటారు. లీగల్గా 100% రేపు పొద్దున వాళ్ళ కోసం ఏం చేస్తాను, లీగల్గా జెన్యూన్గా. ఇంకా నేను కూడా ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నాను. నేను కూడా ఒక 1-2 అవర్స్ డైలీ కేటాయించి నా ప్రొఫెషన్లో హాస్పిటల్ ఏదో ఒకటి నేను కూడా రన్ చేయాలి. బికాస్ నేను నా ఫ్యామిలీని కూడా అయితే నేను చూసుకోవాలి కదా. అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ, మా ఇంట్లో అందరినీ కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా. సో అది చూసుకోనికి నేను చేస్తాను. బట్ ఎక్కడ కూడా దోచుకొని, బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి నేను ఎవరినైనా తీసుకుని నా వల్ల ఎవరైనా బాధితులు ఉన్నారంటే నేను 100% నేరుగా నేనే వారి దగ్గరకు వచ్చి నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను. ఇది ఈ రోజు కాదు, నా లైఫ్లో నేను ఏ స్టేజ్కి పోయినా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మీ ఛానల్లో నేను చెప్తున్నాను, ఏ స్టేజ్కి పోయినా నేను 100% నేను ఆన్సర్ చేస్తాను. ఐఎమ్ నాట్ దట్ ఎ పర్సన్ ఏదైనా అలిగేషన్ వస్తే ఉరికి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఏదైనా ఉంటే నేను దాన్ని ఫేస్ చేస్తాను, దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నాను కాబట్టి పబ్లిక్ లైఫ్కి సంబంధించి ఏది ఉన్నా 100% నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్. మామూలుగా ఒక నానుడు ఉంటుంది, శత్రువు బలంగా ఉన్నప్పుడే యుద్ధం చేయాలి, అప్పుడే విజయం చాలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడింది అని చెప్పి ఈ స్థాయిలో యుద్ధం ప్రకటించుకున్నారు. మీకు మీరే సమంజసం అనిపిస్తుందా? మేము బలహీన పడ్డదని చెప్పని మీరు అంటారు, సంతోషం. సరే, బలహీన పడ్డదని చెప్పి మనం అందరం భావిస్తాం. అంటే మీరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే దాని అర్థం అదే అని. మేము ఎక్కడ కూడా ఎవరిపైన యుద్ధం ప్రకటించలేదు. మేము యుద్ధం దేనిపైన ప్రకటించిన, ప్రజలకి మేము అందిస్తా అన్న సంక్షేమ పథకాలని ప్రతిపక్ష పార్టీగా మేము ఏమన్నా తప్పులు చేస్తే అసెంబ్లీకి వచ్చి మీరు మా తప్పుల్ని ఎత్తి చూపండి అనే ఒక గౌరవాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. చర్చకి రాకుండా బయట పోయి ఏదైతే అప్రజాస్వామ్యబద్ధంగా మేము కూల్ చేస్తాము, చేసేస్తామనే మాటల్ని మాట్లాడితే, మీరు అసలు మాటలు మాట్లాడితే మేము మీ పైన యుద్ధం చేయడానికి వెనకకి పోము అని చెప్పి చెప్పాల్సిన, మేము బాధ్యతగా పనిచేయాలనుకుంటున్నాం. మా బాధ్యతని చాతగానితనంలోకి తీసుకోవద్దు. ఇప్పుడు రెండు ఉన్నాయి. ప్రభుత్వము బాధ్యతతోటి పనిచేస్తుంది, దాన్ని చాతగానితనంలోకి తీసుకుంటే 100% దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఆ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మాది కూడా ఒక పొలిటికల్ పార్టీ. మేమేం సోషల్ ఎన్జిఓ, సోషల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం. మాది ఒక పొలిటికల్ పార్టీ. మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మా కార్యకర్తలకు కూడా మేము బలాన్ని ఇవ్వాలి కదా. పబ్లిక్కి నమ్మకం ఇవ్వాలి, మా కార్యకర్తలకి బలాన్ని ఇవ్వాలి. సో రెండు బాధ్యతలు ముఖ్యమంత్రి గారి పైన ఉంటాయి. యాజ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అండ్ పిసిసి ప్రెసిడెంట్, బోత్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆయన పైన ఉన్నాయి కాబట్టి ఆయన డ్యూటీ అనేది చేస్తుంది. అండ్ ఆయన డ్యూటీ విషయంలో ఎవరు అడ్డుకట్టేసినా, ఎవరు ఆపే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి స్థాయి దాకా పోవాల్సిన అవసరం లేదు. సైనికులుగా ముందు వరుసలో బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ యాదవ్, కొంతమంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉన్నారు. నొత్తి శ్రీకాంత్ గారు, మొన్న మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు. మమ్మల్ని దాటినాక శాసన సభ్యుల తర్వాత సీనియర్ శాసన మండలి సభ్యులు, దాని తర్వాత మంత్రులు, దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇది మా ప్రతిపక్ష పార్టీ నాయకులకి హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. వారు ఏ రకంగా పరిగణలో తీసుకుంటే ఆ రకంగా. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు కొట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ? నన్ను అడిగితే 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి. అత్యాశ అనిపించట్లేదా? 17 గెలుస్తుంది అంటే అత్యాశ అవుతుంది. 16 గెలుస్తుంది అంటే తప్పేంది? 16 స్థానాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలే కదా. అలా అంటే 119 స్థానాల్లో దాదాపు ఒక 80-90 అయినా తెచ్చుకోవాల్సి ఉండేనేమో జనరల్ ఎలక్షన్. మేము అదే పెట్టుకున్నాం టార్గెట్. వీ ల్యాండెడ్ అట్ 64. అంటే 16 పెట్టుకుంటున్నాం టార్గెట్. నేనైతే 16 అనే అనుకుంటున్నాను.
సీఎం గారు 14 గెలుస్తామని కాన్ఫిడెన్స్ తోటి వారు మాట్లాడతారు. నన్ను అడిగితే నేను 16 అనుకుంటాను. ఎందుకంటే హైదరాబాద్ ఒకటి మేము ఎప్పుడు గెలవలే కాబట్టి, ఈ లాస్ట్ ఇయర్స్లో ఇప్పుడు మేము హైదరాబాద్ గెలవలే కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు గెలుస్తామంటే అది సాధ్యం కాదు. గట్టి పోటీ ఇస్తాము, ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఆడొక మహిళా క్యాండిడేట్ని ప్లేస్ చేస్తే 100% మైనారిటీ ముస్లిం లేడీని ప్లేస్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంటుంది. బట్ 16 ప్లేసెస్లో 100% వి విల్ విన్. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సేవ చేసిన వాళ్ళు అవ్వచ్చు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అవ్వచ్చు, నాయకులకి ఎలా న్యాయం చేయబోతోంది పార్టీ? ఓ పక్క జగ్గారెడ్డి, ఓ పక్క విహెచ్ గారు, ఫిరోజ్ ఖాన్ గారు, ఇలాంటి అద్దంకి గారు, ఆఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఇంకా పదవి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది? మీకు అదే చెప్తున్నా, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఒక 1 year తర్వాత, ఎందుకంటే టికెట్లు ఆశించి రాని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలు ఇస్తామని పార్టీ ఒక లైన్ తీసుకుని దాని ప్రకారం సముచిత స్థానాలు కేటాయిస్తారు. దాంట్లో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్కి గారికి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, బల్మూరి వెంకట్కి వచ్చింది, అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యునికి వచ్చింది, మా నుత్తి శ్రీకాంత్ అన్న గారికి బీసీ కమిషన్ అవకాశం వచ్చింది, నేర్ల శారద గారికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుత్తి శ్రీకాంత్ గారికి వచ్చింది, నేర్ల శారద గారికి అవకాశం వచ్చింది, మహిళా కమిషన్గా మెట్టు సాయి గారికి ఫిషరీస్ వచ్చింది, మా కిసాన్ సెల్ అధ్యక్షునికి అన్వేషణకు వచ్చింది, బిల్యా నాయక్ గారికి వచ్చింది. చెప్పుకుంటూ పోతే 37 కార్పొరేషన్లు వచ్చినాయి. అందులో డీసీసీ అధ్యక్షులకు వచ్చింది, మన నిజామాబాద్ మోహన్ రెడ్డి అన్నకు వచ్చింది, అయితే ప్రకాష్ రెడ్డి అన్నకు వచ్చింది, భూపాలపల్లి డీసీసీ అధ్యక్షునిగా. ఇప్పుడు పార్లమెంట్ స్థానాల్లో కూడా తప్పనిసరిగా పార్టీ కోసం కష్టపడ్డలోకి వస్తాయి. ఇంకా దీని తర్వాత పార్లమెంట్ తర్వాత కూడా మిగిలిపోయిన జగ్గారెడ్డి అన్న గారు కానీ, సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు అన్న గారు కానివ్వండి, ఇటువంటి వాళ్ళకు కూడా సముచిత స్థానాలు కల్పిస్తారు. ఎందుకంటే చిన్నారెడ్డి గారు ఆల్రెడీ చిన్నన్నకు ఆల్రెడీ సముచిత స్థానం కల్పించారు. దాంతోపాటు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఏదైతే సంబంధించి అజ్మతుల్లా హుసేన్ గారికి ఇచ్చారు. ఎప్పటికెళ్ళో దీర్ఘకాలంగా క్రిస్టియన్స్ రిప్రజెంట్ చేస్తున్న దీపక్ జాన్ గారికి క్రిస్టియన్ దానికి సంబంధించి కార్పొరేషన్ వారికి ఇచ్చారు, ఒబేదుల్లా కొత్వాల్ గారికి ఇచ్చారు. అంటే ఇంత షార్ట్ స్పాన్లో దాదాపు నాకు తెలిసి 45 కార్పొరేషన్లు, 2 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ, అంటే ఒక 50 మందిని పార్టీ అకామిడేట్ చేశాను. అండ్ నెక్స్ట్ గ్రేడ్లో జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో మాకు వచ్చినాయి. ఇంకా మిగతా ఆ 30 మంది 40 మంది, దాని తర్వాత జిల్లా స్థాయిలో, దాని తర్వాత లోకల్ బాడీస్లో, దాని తర్వాత సర్పంచ్లో, ఎంపీటీసీల, జెడ్పీటీసీల, జెడ్పీ చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు, ఆర్టీఐ దానికి సంబంధించినవి, మీడియా దానికి సంబంధించినవి, ప్రతి పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన నాయకులకి 100% కాంగ్రెస్ పార్టీలో వితిన్ 6 months స్పాన్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వితిన్ 6 months స్పాన్లో అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంది పార్టీ. ఓకే, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా విషయాలపై స్పష్టత, సూటిగా సుత్తి లేకుండా ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. నిజంగా చాలా ఓపెన్ డిస్కషన్ జరిగింది, హెల్దీ డిబేట్ టూ. ఎందుకు అంటే ఇప్పటివరకు నేను ఇంతకుముందు మీతో ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడాను. మీ ఐడియాలజీస్, కాంగ్రెస్ పార్టీ మీకేం చేసింది, మీరు కాంగ్రెస్కి ఏం చేశారు అనేది. అండ్ అఫ్ కోర్స్ మీ ఆధ్వర్యంలో కొత్త రక్తాన్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నరసింహరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.